బైబిల్ నుండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేశారు. దేవుడి దినం ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. దేవుడు ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలము సమీపించిన సమయములో ఆ విషయాన్ని గ్రహించిన ఎలీషా, ఏలియా నేను బేతేలుకు వెళ్తాను అని చెప్పిన నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. ఎందుకంటే అతడు ఆరోహణుడు కాబోతున్నాడు అన్న విషయాన్ని ఎలీషా తెలుసుకున్నాడు, ముందుగానే గ్రహించాడు ఆత్మలో. కాబట్టి ఎలీషా అంటాడు, నీవు బేతేలుకు వెళ్తే నేను బేతేలుకి వస్తాను, కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని మాట్లాడాడు. ఆ తర్వాత మనం ఇంకొక 2 విషయాలు కూడా చూస్తాం. యెరికోకి ఏలియా వెళ్తే కూడా ఎలీషా కూడా వెళ్ళిపోతాడు. తర్వాత యోర్దానుకు వెళ్తే ఎలీషా కూడా ఏలియాతో పాటు యోర్దానుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఏలియాను వెంబడిస్తూ ఉంటాడు ఎలీషా. ఈ వాక్య భాగాలు మీరు గమనిస్తే ఏలియాను వెంబడిస్తూ ఉంటాడు. ఇప్పుడు చదవబడిన ఈ వాక్య లేఖనాల్లోనే ఎలీషా ఏలియాను వెంబడించాడా? అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందా? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, చదవబడిన ఈ వాక్య లేఖనాల్లోనే ఈ సందర్భములోనే ఎలీషా ఏలియాను వెంబడించాడా, లేదంటే ఏలియాతో తన ఆత్మీయ ప్రయాణం మొదలుకొని చివరి వరకు వెంబడించాడా? ఏలియాని ఎలీషా ఎంతవరకు వెంబడించాడు? చివరి వరకు. ఎప్పుడైతే సేవా పిలుపు పొందుకున్నాడో, ఎప్పుడైతే సేవకుని దగ్గర పరిచారకునిగా ఏర్పరచబడ్డాడో, ఆ దినము మొదలుకొని తన గురువు లేదా సేవకుడు అగ్ని రథముల చేత ఆకాశములోనికి ఆరోహణమయ్యే ఆ దినం వరకు కూడా ఎలీషా తన సేవకుడైన ఏలియాను వెంబడిస్తూనే ఉన్నాడు. ఏలియా ఎక్కడుంటే ఎలీషా అక్కడే ఉంటాడు, విడిచిపెట్టడు. అందుకే చివరిలో కూడా అంటాడు, ఇదిగో యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు బేతేలుకు వెళ్తే నేను బేతేలుకు వస్తాను, నువ్వు యోర్దానుకు వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు యెరికోకి వెళ్తే నేను అక్కడికి, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. అంటే ఇది మీరు గమనించాలి. ఎలీషా ఒక ఆత్మ సంబంధమైన సేవకునికి అప్పగించుకున్నాడు. అర్థమవుతుందండి? ఎవరికి అప్పగించుకున్నాడు? గతించిన వారు ఒక మాట చెప్పాను మీకు, ఏంటది? ఆత్మగా అప్పగించుకోవాలి, మనము ఆత్మవశమైపోవాలని చెప్పాను గతించిన వారం. ఇవన్నీ మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాము అంటే, మనము కూడా దేవుని చేతిలో ఒక బలమైన పనిముట్టుగా, ఒక పాత్రగా, ఒక ఆయుధముగా మార్చబడాలని. ఎలా మార్చబడతాము అనేది భక్తుల జీవితాల నుంచి దేవుడు ఒక్కొక్కటిగా మనకు తెలియజేస్తూ వస్తున్నారు. చెప్పండి, ఏం చెప్పాను? చెప్పాలి. ఛార్జింగ్ అయిపోయిన కారులాగా మళ్ళీ నేను తోసుకోవాలి. చెప్పండి నేను తొయ్యాలన్నమాట. ఏం చెప్పానండి?
ఇప్పుడు సేవకుడిగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా, పరిచారకులుగా ఉన్నవారైనా, పెద్దలుగా ఉన్నవారైనా, దేవుని బిడ్డ అనబడిన ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక పనిముట్టిగా వాడబడాలి. దేవుని ఉద్దేశం కూడా అదే. సేవకుడు ఒక్కడే కాదు, క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కడు దేవుని పరిచయంలో ఒక పనిముట్టిగా వాడబడాలి. వాడుకుంటాడు కూడా దేవుడు ఖచ్చితంగా. విశ్వాసులు వాడబడిన దాఖలాలు బైబిల్లో మనం చూస్తాం. విశ్వాసులు కూడా వాడబడ్డారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. వారిని కూడా దేవుడు బలమైన ఆయుధాలుగా వాడుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే బలమైన ఆయుధాలుగా వాడబడాలి, మార్చబడాలి. ఎందుకు ఆయుధాలుగా మనం మార్చబడాలి చెప్పండి. ఈ లోకములో అపవాది దుర్గములు కూల్చుటకు, అపవాదితో పోరాడుటకు, అపవాది స్థావరాలు కూల్చడానికి, దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడడానికి, శత్రు సమూహములను పారద్రోలడానికి మనం బలమైన ఆయుధాలుగా మార్చబడాలి. ప్రతి ఒక్కరు కూడా బలమైన ఆయుధముగా మనం మార్చబడినప్పుడే శత్రువుని ఎదురాడగలుగుతాం, శత్రువుకి ఎదురు నిలబడగలుగుతాం, శత్రువుతో పోరాడగలుగుతాం. ఆయుధముగా మార్చబడినప్పుడు. మార్చబడకపోతే పోరాడలేం. అవునా? మనమందరము బలమైన ఆయుధములుగా మార్చబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు బలమైన ఆయుధాలుగా మార్చబడాలంటే ఏంటి? ఇప్పటికే 3 వారాలుగా 2 మాటలు, మనం 4 మాటలు అనుకుంటున్నాం. 4ఏనా? ఒక 4 మాటలు 3 మాటలు ధ్యానం చేసాం. 4 మాటలు ధ్యానం చేసాం. మనం బలమైన ఆయుధాలుగా మార్చబడాలంటే, 1, స్థిరముగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. మరి మీరు ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారో ఏటో నాకు తెలీదు. ఇవి చాలా గట్టిగా పట్టుకోండి. నేను చెప్తున్నా, మీరు దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా మార్చబడాలంటే ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకపోతే నేనేం చేయలేను. నేను చేయగలిగింది ఏం లేదు. తర్వాత అయ్యగారండి ఇలా ఒక శోధన వచ్చిందండి, అలా శత్రువు వచ్చాడండి, ఇలా దాడి అయిందండి అంటే నేనేం చేసేది? ముందుగానే నువ్వు బలమైన ఆయుధముగా మార్చబడి ఉంటే నువ్వు అపవాదిని ఎదిరించగలుగుతావు. దానికి తగిన ట్రిక్స్ ఏంటో దేవుడు ముందుగానే వాక్యంలో రాయించి ఉంచాడు. నువ్వు అపవాదిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అపవాదిని మనం ఎదుర్కోవాలి అంటే, బలమైన ఆయుధాలుగా మనం మార్చబడాలంటే, 1, దేవునిలో స్థిరముగా నిలిచి ఉండాలి. 2వది ఏం చెప్పాను? తీసి చదివండి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా, దేవుడు చెప్పింది చేయడం కాదు, చెప్పింది చెప్పినట్లుగా. చెప్పింది చేస్తారు మనోళ్ళు, కానీ ఒకటి తప్పించి ఒకటి కలిపి, అవునా? అలా కాదు, చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. 2వది. 3వది ఏంటిది? ఏ స్థితిలో, ఏ ప్రాంతములో దేవుడు మనల్ని ఉంచినా ఇష్టముగా ఉండాలి. ఏలియా ఇష్టంగా ఉన్నాడని, సమూయేలు ఇష్టంగా ఉన్నాడని మీకు చాలా సువివరంగా మీకు నేను తెలియజేశాను. ఆ మాటలు గుర్తొస్తున్నాయా? అదే పాట ఉంది, గుర్తొస్తున్నాయి అని అన్నాడు ఎవడో. అదేదో కాదు గుర్తు రావడం, ఇవి గుర్తు రావాలి. గుర్తు రావడం కాదు, అసలు ఇవి హృదయంలో ప్రింట్ అయిపోవాలి మాటలు, దేవుని మాటలు. అర్థమవుతుందా? ఒక వారం ఈ 3 విషయాలు ధ్యానం చేసాం. పోయిన వారం ఆత్మ నడిపింపుకి అప్పగించుకోవాలని ధ్యానం చేసాం. ఏమంటే ఆత్మ నడిపింపుకి నేను అప్పగించుకోవాలని ఎంతమంది ప్రార్థన చేశారండి? ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నేను నీ ఆత్మ వశమైపోవాలి, నీ ఆత్మ నడిపింపులో ఉండాలి నాయన అని ఎంతమంది ప్రార్థన చేశారు? చెప్పండి అమ్మా. హలో ఏంటి చేతులు లేకట్లేదు? చేశారా? మంచిది. ఏమైపోవాలి? మనం ఆత్మ నడిపింపుకి అప్పగించుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆత్మానుసారముగా నడిచే సేవకును కూడా అప్పగించుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన మాట ఇదే. మీకు విషయం చెప్పనా? సందేశం సిద్ధపడాలంటే ఎంత తిప్పలపడాలో తెలుసా? మామూలుగా నేను ఏదో రెఫరెన్స్లు రాసుకొచ్చి చెప్పేయడం అది కాదు, అలా చెప్పేయాలంటే పెద్ద విషయం కాదు. కానీ దేవుని నుండి ఒక సందేశం పొందుకొని మీకు అందించాలంటే నేను గదిలో పడే తిప్పలు మీకు తెలీదు. నిజం. నేను నుంచున్న గంట చూస్తారు మీరు, కానీ వెనకాల ఎంత తిప్పలు పడుతున్నానో. కొన్నిసార్లు వర్తమానం ఇంకా రాకపోతే, ప్రభువా ఒక్క మాట ఇవ్వయ్యా, ఒక్క మాట ఇయ్యా, ఒక్క మాట.
దేవుని దగ్గర సందేశానికి ఒక లాక్ ఉంటుంది, అది దేవుడు విడుదల చేస్తేనే ఆ లాక్కి సంబంధించిన సందేశం అంతా పూర్తిగా వస్తుంది, లేకపోతే నేనేం చెప్పలేను ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పేది కాదు. వాక్యం అంటే దేవుడు ఇచ్చిన సందేశము మీ ఎదుట ప్రకటించేది. అర్థమవుతుందా? కనుక జాగ్రత్తగా వినాలి. మీరు బలమైన ఆయుధాలుగా మార్చబడాలంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఏ స్థితిలో ఏ ప్రాంతంలో ఆయన ఉంచినా ఆ స్థితిలో ఆ ప్రాంతంలో ఇష్టముగా ఉండాలి. 4వది ఆత్మ నడిపింపుకు అప్పగించుకోవాలి. ఈరోజు ఇప్పుడు 5వది ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆత్మ నడిపింపుకి ఎలా అప్పగించుకుంటున్నావో అదే సమయంలో ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోవాలి. అందరికి కాదు, ఎవరికి అప్పగించుకోవాలి? ఆత్మానుసారముగా నడిచే సేవకునికి నేను అప్పగించుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎలీషా ఆత్మానుసారముగా నడిచే ఏలియాకి అప్పగించుకున్నాడు. అప్పగించుకోవాలి. చాలామంది ఇంకా ఆత్మానుసారముగా నడిచే సేవకులకు అప్పగించుకోవట్లేదు. కనబడిన ప్రతి సేవకునికి అప్పగించుకోవద్దు. చాలా క్లియర్గా చెప్తున్నాను, వినండి. కనబడిన ప్రతి సేవకునికి అప్పగించుకోవద్దు. ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోండి. మీకు వాక్యాన్ని బోధిస్తూ మీకు కాపరిగా ఉన్న సేవకుడు ఆత్మానుసారమైన సేవకుడా కాదా పరిశోధించాలి, పరీక్షించాలి. ఆత్మానుసారమైన సేవకుడైతే అతనికి నీవు నీ యొక్క జీవితాన్ని అప్పగించుకోవాలి. అర్థమవుతుందండి? ఇది వెరీ ఇంపార్టెంట్. ఎలీషా ఆత్మానుసారముగా నడుచుకునే గురువైనటువంటి ఎలీషా అనే సేవకునికి అప్పగించుకున్నాడు. ఆయన వెనకాలే ఉంటాడు. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, ఆయన ఏది చెబితే అది. ఈరోజున చాలామంది ఇంకా ఆత్మానుసారంగా నడిచే సేవకులకు అప్పగించుకోవట్లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. నువ్వు అప్పగించుకో. ఆత్మ నడిపింపుకు నువ్వు అప్పగించుకుంటే ఎంత ఆశీర్వాదమో, ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోవడం కూడా అంతే అవసరం. అప్పగించుకోవడం అంటే ఏంటో కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. సేవకునికి అప్పగించుకోవడం అంటే ఏంటో చూడండి. ఇప్పుడు రండి, మొదటి రాజుల గ్రంథంలోకి. ఆత్మానుసారముగా నడిచి సేవకులకు అప్పగించుకోవడం అంటే ఏంటో కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తెలియచేయాలనుకుంటున్నాను. 19వ అధ్యాయం, మొదటి రాజులు 19వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. మొదటి రాజులు 19. ఈ లేఖనాలు జాగ్రత్తగా చూడండి. ఏలి అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఈ మాట చూడండి. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద అనగా ఎలీషా మీద వేయగా, ఇది చాలా జాగ్రత్త చూడండి, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతని సెలవడగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. చాలు, ఇది జాగ్రత్తగా వినండి. ఆత్మానుసారమైన సేవకునికి అప్పగించుకోవడం అంటే ఏంటో కొంచెం వివరంగా మీకు నేను చెప్తాను. ఏలియా సేవ చేస్తున్న కాలంలో దేవుడు మాట్లాడాడు, నీ తర్వాత సేవ చేయబోయేవాడు ఒకడున్నాడు, ఇదిగో అక్కడికి వెళ్ళు, షాపాతు కుమారుడైన ఎలీషా, అక్కడికి వెళ్ళు, నీ తర్వాత సేవ చేయడానికి నీవు అతన్ని నిర్ణయించు, ప్రతిష్ఠించు, అభిషేకించని దేవుడు ఏలియాకి చెప్పాడు. ఇప్పుడు ఏలియా తన తర్వాత తరము సేవ చేయబోతున్న ఎలీషాను అభిషేకించడానికి వెళ్తే ఎలీషా దుక్కి దున్నుతున్నాడు. ఏం చేస్తున్నాడు?
ఎడ్లతో దుక్కి దున్నుతున్నాడు. అయితే ఏలియాకు ఉండే అలవాటు ఏంటంటే, ఏలియా దుప్పటి భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉంటాడు. బైబిల్లో దుప్పటి భుజం మీద వేసుకుని తిరిగి సేవకులు కొంతమంది ఉన్నారు. సమూయేలు దుప్పటి భుజం మీద వేసుకుని ఒంటి కప్పుకొని దుప్పటే, వాళ్ళకి ఇంకా వస్త్రం అన్నీ అయ్యే. ఇప్పుడు ఏలియా కూడా అంతే, దుప్పటి భుజం మీద వేసుకొని వాళ్ళ ప్రయాణం అంతే. దుప్పటి వేసుకుని వస్తున్నాడు ఎవడంటే సేవకుడు అని అర్థం. దుప్పటి వేసుకుని ప్రయాణం చేస్తూ ఉండేవాడు అనమాట. ఎవరో చెప్పాలి? ఏలియా. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆత్మ నడిపింపుగా అప్పగించుకోవడం అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు ఈయన ఏలియా వస్తున్నాడంటే ఏలియా ఒంటి మీద ఏముంటుంది? దుప్పటి ఉంటుంది. ఇదిగో దుప్పటి కాదు కానీ మీకు అర్థం అవడం కోసం వేసి దుప్పటి వేసుకొని ఇప్పుడు ఏలియా వచ్చేస్తున్నాడు. ఏలియాకి దేవుడు ఏం చెప్పాడు? షాపాతు కుమారుడు ఉన్నాడు కదా, ఇదిగో ఎలీషా, అతను అభిషేకించు అని చెప్పగానే ఇప్పుడు ఏలియా అభిషేకించడానికి వెళ్ళేసరికి ఎలీషా దుక్కు దున్నుతున్నాడు, ఎడ్లు పట్టుకొని దుక్కు దున్నుతున్నాడు. ఈలోపు పక్క నుంచి వెళ్తూ ఏం చేశాడు? ఏలియా దుప్పటి తీసి ఎవరి మీద? అక్కడ రాయబడింది అదే, అక్కడ రాయబడింది. చూడండి ఒకసారి లేఖనం చూడండి, ఆ లేఖనం చూడండి ఒకసారి. అతడు చూడండి 19 వచ్చిన మళ్ళీ. ఏలియా అచ్చటి నుండి పోయి అతనికి తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు తోలుచుండెను. ఈ మాట చూడండి. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద ఏం చేశాడు? ఆయన ఇలా చూడండి సార్. తన దుప్పటి ఏం చేశాడు? ఇంతే జాగ్రత్తగా వినండి. బైబిల్లో రాయబడిన అబద్ధాలు కాదు, అసత్యాలు కాదు. దుప్పటి అలాగా వెయ్యగానే అక్కడ జరిగింది ఏంటి చూడండి. వెయ్యగానే ఏమైంది? అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, చాలు ఇక్కడ మీకు అర్థమైందా? ఏలియా వెళ్తూ ఎలీషా మీద దుప్పటి వేశాడు. దుప్పటి వేయగానే ఎలీషా వెంటనే ఆ ఎడ్లు విడిచిపెట్టి అయ్యా అని చెప్పి వెనకాల ఏలియా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నాడు తెలుసా? నేను మా అమ్మల్ని ఒకసారి చూసి ముద్దు పెట్టుకొని నీతో పాటు సేవకు వచ్చేస్తాను. ఇక్కడ ఏలియాని పిలిచాడా? అర్థమైన సందర్భం పిలవలా. ఇప్పుడు నేను 2 సార్లు దుప్పటేసి తీశాను. 2 సార్లు దుప్పటేసి తీసానండి, ఆయన ఇంక రాలేదు. అసలు నేను దుప్పటేగానే ఏం చేయాలా? ఇదిగో నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇలా వచ్చాను, దుక్కు దున్నుతున్నాడు ఆయన, వేసాను, అదిగో లేగలా. ఇప్పుడు లేచారు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించినగా. కూర్చోండి. మీకు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే వివరంగా, ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దుప్పటి వేయగానే ఎలీషా వెంటనే ఎడ్లు వదిలేసి అయ్యా నేను మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని నీతో సేవకు వచ్చేస్తాను అన్నాడు. వాస్తవానికి ఏలియా వెళ్ళి దుప్పటేయడం కాదు, బాబు ఎలీషా దేవుడు నిన్ను అభిషేకించమని చెప్పాడు సేవ కోసం అని అభిషేకించి రావాలి. ఇక్కడ అభిషేకించలా, వెళ్ళి దుప్పటేసాడంతే. దుప్పటేయగానే ఏలియా మనస్సును స్టడీ చేసేసాడు. ఎవరో? ఎలీషా. ఏలియా మనస్సు అర్థమయ్యింది. ఏమైంది అంటే చూడండి, కొన్నిసార్లు మనసులు కలిసినప్పుడు మనం చేసే సైకిల్ అర్థమైపోతాయి. అవునా కాదా? అవునా? ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలుగా ఉంటాం మేము, నేను నా భార్య ఉన్నాం అనుకో. ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చారనుకో, ఈవిడికి గారు దుప్పట్లో మడతెట్టదు, దుప్పట్లు సరిగ్గా చేయదు, ఆ ఉతికిన బట్టలు 2-3 రోజులు మంచాల మీద అలాగే ఉంటాయి. ఈలోపు సడన్గా చుట్టాలు వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? పురుషులు ఏం చేస్తారా? రండి కూర్చోండి అని చెప్పి ఇంట్లో అలా ఏయ్ అంటే ఏంటి అర్థం? ఏంటి? కూర్చోండి. ఈలోపు పిల్లలు పేసకెళ్ళిపోయో లేకపోతే ఆడేసో ఆ కాగితం ముక్కలన్నీ పడేసో ఆ ఫ్లోర్ అంతా గత్తరగా ఉంటుంది. రండి కూర్చోండి అని చెప్పి ఏయ్ అంటే ఏంటి? చెప్పండి. అది అంటే గమ్ము తీయ
అవునా? మీరు గమనించారా? మీరు గమనించకపోవడం ఏంటి? మీకు ఒక విషయం తెలుసు. ఏంటి చెప్పనా? ఇప్పుడు భార్యాభర్తలుగా మీరిద్దరు ఉంటారు కదా! నీ భర్త ఫ్రీగా ఉన్నాడో లేదో నువ్వు చెప్పేయగలవు. అవునా? నీ భార్య ఫ్రీగా ఉందో లేదో, అంటే సంతోషంగా ఉందో లేదో భర్త చెప్పేయగలడు. అవునా? ఒకవేళ భర్త ఇంటికొచ్చి ముభావంగా కూర్చున్నాడనుకో, భార్య వచ్చి అంటది, "ఏవండీ, ఏంటి ఏమైంది?" ఏం అవ్వలేదా?" "లేదు, మీరు రోజు ఉన్నట్టు లేరు. ఏదో మనసులో ఏదో." అవునా? కొన్నిసార్లు నా భార్య నాతోని అలాగంటది. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అయితే గమ్మున మనసు కలవదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. కానీ పెళ్ళయి కొన్ని సంవత్సరాలైన తర్వాత చూపులో ఏంటది? ఏంటండి? చూపులో కొంతమంది భార్యలు భర్తతో, "ఏవండీ, పైకేమో ఎలా చేస్తే మా ఆయన గారు ఇక్కడే ఉన్నారు." అంటే ఏంటి? నువ్వు ఎగిరి బయట రాక అక్కడ ఉండి లోపలని. సూపులు తాపేస్తారు ఇంట్లోని. అవునా? ఆ! అంటే ఏం కలిసింది? మనసు కలిసినప్పుడు ఇప్పుడు దుప్పటి ఇలా ఎయగానే ఏలి ఏమైపోయాడు? ఎలీషా ఏం చేశాడు? ఏలియా దుప్పటి ఇలా ఎయగానే చెప్పాలి. చెప్పండి. ఎయగానే పిలిచాడా? సేవకు రమ్మన్నాడా? దేవుడు సేవకు నేను అభిషేకించమని చెప్పాడా? నువ్వు లేగు సేవ చేయవలసి ఉందని అన్నాడా? సేవ గురించి ఏమైనా మాట్లాడాడా? నా వెనకాల నువ్వు పరిచారకుడు కూడా రావాలన్నాడా? అసలు ఏమి చెప్పలా, దుప్పటేసాడు అంతే. వచ్చేసాడు. కారణం ఏంటి తెలుసా? మనసు కలిసింది. ఏం కలిసింది? అంటే అర్థమైపోయింది. ఒరే, అయ్యగారు దుప్పటి ఎవడ మీద వేయడరా, అయ్యగారు దుప్పటి ఎవడ మీద ఆయన కప్పుకుంటాడు, ఆయన దుప్పటి ఎవడ ముట్టుకోడరా బాబా. అమ్మో, అయ్యగారు దుప్పటి ఎవరి దుప్పటి అది? అయ్యగారు దుప్పటి ఎవరు ముట్టుకోకూడదు బాబాయ్, అయ్యగారు దుప్పటే. అర్థమవుతుందా? ఈ దుప్పటి ఎవడు తీసుకోడు, ఆయన కప్పుకుంటాడు, ఆయన దుప్పటి అది. ఇప్పుడు ఆయన దుప్పటి నా మీద వేశాడంటే ఏంటిదే? తర్వాత నేనే, దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనసు ఏమైంది? కలిసిపోయింది మనసు. ఇప్పుడు ఏమవ్వాలి? మనస్సు కలవాలి. ఎవరితో? దైవ సేవకుని ఆత్మానుసారముగా నడిపించే సేవకునికి నువ్వు అప్పగించుకోవాలంటే నీ మనసు కలవాలి సేవకునితో. ఏం కలవాలి? మనసు కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనసు కలవని భార్యాభర్తలు ఎక్కువ కాలం కాపురం చేయలేరు. అవునా? మనసు కలవని స్నేహితులు ఎక్కువ కాలం స్నేహం కొనసాగించలేరు. అర్థమవుతుంది కానీ చెప్పే మాట. మనసు కలవని ఎవరైనా సరే కలిసి ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అనుంది బైబిల్లో. ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవగలరా? ఇద్దరు కలిస్తేనే, మనసు కలిస్తేనే నడవగలుగుతారు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదండి? అర్థమవుతున్నాయి కదా? ఇప్పుడు నీవు ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోవాలంటే ముందుగా నీలో ఉండాల్సింది ఏంటంటే దేవునితో, దైవ సేవకునితో మనస్సు కలిపే లక్షణం నీకు ఉండాలి. దైవ సేవకునితో ఏం కలపాలి? మనస్సు. ఒక సేవకులు చెప్తూ ఉంటే నేను విన్నా, సేవకుడు కౌగులించుకుంటుంటే పొట్టలు కలుగుతున్నాయి కానీ గుండెలు కలవట్లేదని చెప్పాడు ఆయన. ఏం కలుగుతున్నాయంట? అవును, ఆయనదే పొట్ట, ఈయన పొట్ట. హలో బ్రదర్, పొట్ట ఇది మాత్రం ఇది అడ్డొచ్చేస్తుంది. ఏది? ఇప్పుడు అలాగే ఉంది. మనస్సు కలవడం చాలా ఇంపార్టెంట్. మనస్సు కలవకపోతే విభేదాలు వచ్చేస్తే నిజం. మాకు పెళ్ళైన కొత్తలో, మేము అరకు సేవకి వెళ్ళిన కొత్తలో, నేను అది వెళ్ళి 4 రోజులు 2 నెలలు అవుతుంది అనుకుంటా. అప్పుడు ఫస్ట్ రేకుల షెడ్లో ఉండేవాళ్ళం ఒక చోట. నేను ఇలాగ మంచం ఏమి లేవు అప్పుడు, చాపే కింద పడుకున్నాం. ఇలా పడుకొని చాప మీద ఇలా పడుకొని చెయ్యి ఇలా పెట్టుకొని ఆ పైన ఇలా చూస్తూ నాకున్న అలవాటు ఏంటంటే, అంటే ఇంచుమించు సేవకులకు అందరికీ అదే అలవాటు ఉంటుంది. సేవకులకి అందరికి నాకు తెలిసి ఆత్మానుసారం నడిపించబడి సేవకులకి అందరికీ అదే అలవాటు ఉంటుంది. నేను చూశాను కూడా కొంతమంది సేవకుల్ని ఇలా పడుకొని నేను ఏదో సంథింగ్ ఒక ఆలోచన చేస్తున్నా. ఆలోచన అంటే ఇంకొక ఆలోచన కాదు, వాక్యం కోసమో దేవుని పరిచర్య కోసం ఏదో ఆలోచన చేస్తున్నా. నిన్న కూడా ఇక్కడే కూర్చొని భోజనం చేస్తా ఏదో నేను వాక్యం కోసం ఆలోచిస్తున్నాను. అలా తలుపేంక చూస్తున్నాను కానీ దాని వంక దృష్టి లేదు. లోపల వాక్యం తిరుగుతుంది, రేపు చెప్పాల్సిన మాట తిరుగుతుంది మైండ్లో. ఇలా కూర్చొని అలా చూస్తున్నా. ఈలోపు హాన్స్ ఇక్కడ కూర్చొని తలుపేంక నా వంక చూస్తుంది. నేను అంత గుర్తించలేదు కానీ బుర్ర అటు ఇటు తిప్పడం గమనించా.
అలా చూసి అంటుంది, మా అయ్య ఏం చూస్తున్నారు మీరు అని అడిగింది నన్ను. నేనేం చూడట్లేదు, నేను వాక్యం ఆలోచించుకున్నాను అని చెప్పా. ఆ రోజు అలాగే పడుకొని నేను ఇలా ఆలోచించుకున్నా. పెళ్ళైన కొత్తది, పెళ్ళైన కొత్తలో గమ్మున మనసుకి వెళ్ళదుగా అండి, అవునా? అలాగని దెబ్బలాట్లు ఏమలేదు, కానీ అన్ని విషయాల్లో ఆహా అవునా ఈయన ఇలా ఉంటున్నారంటే సంథింగ్ వాక్యం ఆలోచించుకుంటున్నారేమో అని తర్వాత అర్థమవుతుంది. నా భార్యగా తెలియదు. నేను ఇలా పడుకొని ఆలోచించుకుంటే వాక్యం ఆలోచిస్తున్నాననే విషయం తనకు తెలీదు. ఇలా పడుకొని అసలు నా కళ్ళు పెద్దగా ఉంటాయి కదా, ఇలా పడుకొని కళ్ళు ఇలా పెట్టి నేను ఆలోచించుకుంటా ఉంటే ఈలోపు పాపం ఆవిడ ఏదో పని చేసుకుని వచ్చింది. ఆవిడ అసలే నా భార్యకు ఒంటరిగా బయటకు వెళ్ళడం అంటేనే భయం. చాలా స్మూత్ ఆవిడ, నా భార్య చాలా స్మూత్ అండి. ఈలోపు ఏదో పని చేసుకుంటూ లోపలికి వచ్చింది, నేను ఆవిడ గమనించలే. ఆవిడ ఏదో పని చేసుకుంటా, నేను ఇలాగే ఉన్నా. ఈవిడ నా వంక చూసి ఏమండి అన్నదంట. ఆ మాట కూడా నా బుర్రలోకి వెళ్ళా. ఇక నిజం వెళ్ళలేదు, నేను ఏదో ఆలోచన. ఈలోపు చూసి కళ్ళు ఇలా ఉన్నా, అలాగే చూస్తున్నాను కదా, ఈయనకి దెయ్యంగి నట్టేసుకుందేమో, దెయ్యంగి నట్టేసుకుందేమో అని బయటికి వెళ్ళిపోయింది. నేను ఆలోచించుకుంటా ఇలా వెళ్ళింది నా భార్య, వస్తుంది కదా అని నేను ఆలోచించుకుంటూ చూస్తుంటే ఈమె లోపల రాట్లా. నిజంగా జరిగింది, ఈమె లోపల రాట్లా. ఈమె లోపల రాబోయేసరికి నేను చూసి పిలిచా. అప్పుడు పెళ్ళైన కొత్త కదా, స్వీటీ అని పిలిచా. స్వీటీ, ఓ స్వీటీ అంటే ఈవిడ ఎలాగొక అడుగు, అలాగొక అడుగు, ఇలాగొక అడుగు, అలాగొక అడుగు ఇలా వేసుకొస్తుంది. వేసుకొస్తా ఉంటే నేను ఏ బయట ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగా. అంటే మీరు అలా చూస్తున్నారు కదా, అలా చూస్తే మీకు ఏదైనా దయ్యం పట్టుకుందేమో అని అనుకున్నానే అంటుంది. ఓరి భలే ఉంది, పోనీ దయ్యమే పట్టుకుంది, సీపురు కట్టట్టుకుని లోపలికి రావచ్చు కదా, నువ్వు సీపురు కట్టట్టుకుని రావచ్చు కదా. ఇదే చెప్పాను నేను. అంతే కదండి, దయ్యం పట్టుకున్నప్పుడు ఏం చేయాలా? ఎవడ్రా నువ్వా, అవునా అలా రావాలి. పోను భయం అయితే ఈమె గారు అలా కూడా రాలే. ఎందుకు చెప్తున్నానంటే మనస్సు కలవనప్పుడు అపార్థం చేసుకునే అవకాశం ఈ రోజున చాలామంది దైవ సేవకుని అపార్థం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే వారు ఆత్మానుసారమైన దైవ సేవకునికి వారు అప్పగించుకోకపోవడమే. అప్పగించుకునే వారిలో ఉండే మొదటి లక్షణము మనసు కలుపుతారు. ఏం కలుపుతారు? మనసు. నువ్వు ఇక్కడ వాక్యం అయ్యగారు ప్రైజ్ లాడ్, అయ్యగారు ప్రైజ్ లాడ్ అని బయటికి వెళ్ళి మా పాస్టరు ఇంతేలే చెప్తాడు అలాగా అని అన్నావు. మనసు కలవలే. ఏం కలవలే? మనసు కలవలేదు. ఇక్కడ వాక్యం వెళ్ళేసి అయ్యగారు చేసేద్దాం, ఏంటదే చేసేద్దాం అని బయటికి వెళ్ళి మా పాస్టర్ అలాగే చెప్తాడు కానీ మనం చేయలేంలే అనుకుంటే అది మనసు కలవలే. అర్థమవుతుందని చెప్పే మాట. అది మనసు కలిసినట్టు కాదు. మనసు కలవడం అంటే ఏంటి? ఇలా ఏలియా దుప్పటేయగానే ఎలీషా ఏం చేశాడు? వెంటనే వచ్చేసాడు. అదేంటిది? మనసు కలిసింది. హృదయంలో ఉన్న ఆలోచన అర్థమైపోయింది. దుప్పటి నా మీద వేసాడంటే నెక్స్ట్ నేనే. ఏలియా గారి తర్వాత ఎవరో? నేనే. ఇంకా దుక్కి దున్నడం కాదు, ఎడ్లు కాదు, పొలం కాదు, ఏమీ కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఏమీ కాదు, నెక్స్ట్ నేనే సేవకుణ్ణి. ఆయన ఏం చెప్పలా. కారణం ఏంటి తెలుసా? మనసు కలిసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిసింది? ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకునే వారిలో ఉండే లక్షణాలు మాట్లాడుతున్నాను నేను. మెయిన్ పాయింట్ అది. దాంట్లో లక్షణాలు 1 మనస్సు కలపాలి. ఇది ఆత్మానుసారముగా సేవ చేసే సేవకునికి అప్పగించుకునే వారిలో ఉండే మొదటి లక్షణం. ఏం కలుపుతారు వాళ్ళు? మనస్సు. ఏం కలపాలి మనం? మనస్సు. ఇక్కడ వాక్యం విని నీ సేవకుని కోసం బయటికి వెళ్ళి ఇంకోటి ఏదో ఎవరితో మాట్లాడావనుకో, నీ మనసు కలవలే సేవకుంటానని చెప్తున్నా. అలా ఉంటూ మందిరానికి వస్తే నీవు అక్కడ స్థిరముగా నిలబడలేవు. ఒకవేళ స్థిరముగా నిలిచినా ఆత్మలో బలపడలేవు. ఏం కలవాలి? మనసు కలవాలి. ఇక్కడ విని ఇంటికి వెళ్ళి సేవకుని కోసం మూలుగుతున్నావా? ఇక్కడికి వినేసి అక్కడికి వెళ్ళిపోయి ఆయనలాగే చెప్తాడని సన్నుకుంటున్నావా? ఇక్కడ వినేసి బయటికి వెళ్ళి సేవకుని కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? మనసు కలవలేదు. ఏం కలవాలా? ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకునే వారిలో మొదటిగా కనబడేది ఏంటంటే వారు మనస్సు కలుస్తుంది. ఏం కలుస్తుంది వారితో? సేవకునితో మనస్సు కలుపుతారు.
చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది లేకపోతే ముందుకి సాగలేం. బైబిల్ ఇద్దరు ఉన్నారు, వారు మనసు కలిపారు, అందువల్ల వారి మధ్యలో గొడవ లేదు. చూడండి బైబిల్లో మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రండి, సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు 18:1. మొదటి సమూయేలు 18:1. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము మర్చిపెట్టి ఇక్కడ చూడండి మంచి మాట ఏం రాయబడింది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ఇక్కడ చూడండి, మనస్సులు హృదయాలు కలిసి నిద్ర కనబడుతున్నారు. ఎవరో దావీదు యోనాతాను, వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. వాస్తవానికి సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను అవ్వాలి. కానీ ఎవరయ్యారు రాజు? ఎందుకయ్యాడు? యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయింది. కలిసిపోయినప్పుడు హృదయ భావాలన్నీ కూడా, దావీదు హృదయ భావం యోనాతానుకు తెలుస్తుంది, యోనాతాను హృదయ భావము దావీదుకు తెలుస్తుంది. అవునా? మీకు విషయం చెప్పనా, మనస్సు కలవకపోతే చాలా ప్రమాదం. దేవుడు నీ కొరకు ఒక సేవకుని నియమించాడా? ఆ సేవకునితో నువ్వేం చేయాలి తెలుసా? మనస్సు కలపాలి. ఏం కలపాలి? చెప్తాడులే, అలాగే అంటాడులే కాదు. అలా ఉంటే మనస్సు కలిసినట్లు కాదు. మనస్సు కలవడం అంటే ఏంటి చెప్పనా? దైవ సేవకుడు చెప్పకముందే అతని హృదయ భావం ఏంటో ఎరిగి ఆ ప్రకారముగా నీవు నడవగలగాలి. అది మనస్సు కలవడం అంటే. కానీ కలుస్తుందా మనసు? మనసు కలుస్తుందా? వెరీ ఇంపార్టెంట్. ఎవరితో మనసు కలపాలి? ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆత్మానుసారముగా నడిచే సేవకునితో మనసు కలపాలి. నేను ముందుగానే చెప్పాను, అందరితో కాదు, అందరి సేవకులతో కాదు. ఎవరు ఇప్పుడు బైబిల్లో ఆ స్త్రీ ఏమంది? మన ఇంటికి పోవచ్చున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. అర్థమవుతుందా? ఇప్పుడు నాతో కూడా మనసు కలపమని చెప్పట్లా. నేను మీ దృష్టికి భక్తి గల దైవజనుడిని, ఆత్మానుసారంగా నడిచే దైవ సేవకుని అనిపిస్తేనే కలుపు మనసు, లేకపోతే అవసరంలా. చెప్తున్నా, ఇందులో ఇబ్బంది ఏం లేదు. నీ దృష్టికి ఆత్మానుసారమైన సేవకుడిగా నేను ఉన్నానా లేదా? నీ దృష్టికి ఆత్మానుసారముగా నడిచే సేవకుడిగా నేను ఉన్నానా లేదా? నీ ఎదుట భక్తి కలిగిన దైవజనునిగా ఉన్నానా లేదా? ఆలోచించు. ఉంటే మనసు కలుపు. ఇద్దరు సమ్మతింపకుండా ఎక్కువ కాలం నడవలేరు, సమ్మతిస్తే నడవగలుగుతారు. అపోస్తలులు మనసు కలిపి ప్రార్థన చేస్తే దేవుని పరిశుద్ధాత్ముడి దిగి వచ్చాడు. వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తే చెరసాల విడిపోయింది. సంగమ ప్రార్థన చేస్తే సేవకుడు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. వాస్తవానికి మనం వినేది ఏంటంటే, సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, వారి బంధకాల నుంచి వారిని విడిపిస్తాడు. ఇది మనకు తెలుసు. కానీ అపోస్తలులు ఏంటో తెలుసా? వారి మనసులు కలిసి ఉండడం వల్ల వారు ప్రార్థన చేసి సేవకుడు బంధకాల నుంచి బయటకు వచ్చాడు. ఇది మనస్సు కలపడం. మనస్సు కలిపి చూడు, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం కలపాలా? మనస్సు. దేవుడు నాకు ఇచ్చిన సేవకుడు, నా కోసం దేవుడు నియమించిన సేవకుడు. ఏం కలపాలా? మనస్సు కలపాలి. మనస్సు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏలియాతో ఎలీషా మనస్సు కలిపాడు కాబట్టి వారు ఎక్కువ కాలం నడవగలిగారు. ఎంతకాలమో తెలుసా? దేవుడు ఏలియాను తీసుకెళ్ళిపోయేంత వరకు ఇద్దరు కలిసే ఉన్నారు. ఏలియా అంటాడు, ఎలీషా దేవుడు నన్ను బేతేలుకి రమ్మన్నాడు, నువ్వు ఉన్నాయనా? ఎలీషా అంటాడు, నేనున్నాయ్యా, నేను ఎందుకని? మనసులో కలిసినాయి. మనసు కలిసినప్పుడు దైవ సేవకుని దర్శనం కూడా తెలుస్తుంది నీకు. మనసు కలిస్తే ఏం తెలుస్తుంది? దైవ సేవకుని దర్శనం ఏంటో, అతని గురేంటో, అతని పట్టుదల ఏంటో, అతని తీర్మానం ఏమిటో, అతని ఆలోచనలు ఏంటో నీకు బాగా అర్థమవుతాయి. మనసు కలపనప్పుడు నీకు అర్థమవు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతావు. మనసు కలిస్తే
దైవ సేవకునితో ఏకీపిస్తావు? వెరీ ఇంపార్టెంట్. దావీదు యోనాతానుల హృదయం ఏమైపోయింది? కలిసిపోయింది. ఈ హృదయం కలిసిపోవడం వల్ల ఏమైందో తెలుసా? యోనాతాను రాజవలసి ఉంటే దావీదుతో యోనాతాను ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా దావీదు నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. దేవునికి మహిమ కలుగును గాక. బా, మనసు కలిస్తే ఎలా ఉంటుంది చెప్పనా? ఉన్నతమైన స్థానం కూడా వదులుకుంటాం మనసు కలిసినప్పుడు. వాస్తవానికి యోనాతాను ఏం చేయాలి? మా నాన్న తర్వాత, సౌలు తర్వాత నేను రాజును అవ్వాలి అని కోరుకోవాలి. కానీ దావీదు హృదయము యోనాతాను హృదయాలు కలిసిపోవడం వలన తర్వాత దావీదే రాజు అయిపోతాడు. డైరెక్ట్గా యోనాతానే మాట్లాడుతున్నాడు దావీదుతో. ఏమని తెలుసా? దావీదు, ఇదిగో నువ్వు రాజు అవుతావు. అబ్బా, రాజకుమారుడు ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్న మాట. నేను రాజుని కాదు, నీవు నిశ్చయముగా రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. బైబిల్లో వాళ్ళ గురించి రాయబడింది. యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏమని ఏడుస్తాడో చెప్పనా? అయ్యో నా సహోదరుడా యోనాతానా, నీ ప్రేమ స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైనది. ఏమన్నా స్త్రీ ప్రేమ కంటే ఏమైనా ఉందని చెప్పండి మీరు. స్త్రీ ప్రేమను నిజముగా పొందిన వారి గురించి చెప్తున్నాను నేను. కానీ ఏమంటాడు దావీదు? ఏమంటాడు? స్త్రీలు చూపు ప్రేమ కంటే. చూడండి ఆ మాట మీకు చూపిస్తాను ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 26వ వచనం నుంచి, మొదటి అధ్యాయము 26వ వచనం. 2వ సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువెంతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. చాలు. బా, ఎందుకు వారి మధ్యలో అంత ప్రేమ వచ్చింది? హృదయాలు కలిసిన చోట ఏముంటుంది? చెప్పాలి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. వాళ్ళ హృదయాలు కలవడం ద్వారా వాళ్ళ మధ్యలో ఎంత ప్రేమ ఉందో తెలుసా? దావీదు యోనాతాను గురించి మాట్లాడుతున్నాడు. నీవు చూపు ప్రేమ స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైనది. అబ్బా, కారణం ఏంటి తెలుసా? వారి మనస్సులు కలిసినాయి. ఏం కలిసిందే? ఒక ఆత్మానుసారముగా నడుచుకొని సేవకునిగా అప్పగించుకునే వారిలో ఉండే మొదటి లక్షణం, వారు సేవకునితో మనస్సు కలుపుతారు. ఏం కలుపుతారు? నీ సేవకుని గుర్తించు. భక్తి కలిగిన సేవకుడా, ఆత్మానుసారమైన సేవకుడా, వాక్యానుసారముగా నడుచుకునే సేవకుడా, కలుపు మనసు అతనితో కలుపు. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? నీవు అలాగున ఆత్మానుసారముగా నడిచే సేవకునితో మనస్సు కలిపినప్పుడే నీవు బలమైన ఆయుధంగా తయారవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో చెప్పనా? ఆత్మానుసారముగా నడిచే సేవకుని అప్పగించుకున్నప్పుడు, వినాలి జాగ్రత్తగా. ఆత్మానుసారుడైన సేవకుని అప్పగించుకున్నప్పుడు ఆ సేవకుడిని చెక్కుతాడు, ఆ సేవకుడిని గద్దిస్తాడు, ఆ సేవకుని కొరకు ప్రార్థన చేస్తాడు, ఆ సేవకుని కోసం ప్రయాసపడతాడు. అతనితో నువ్వు మనసు కలిపావనుకో, నీ కొరకు గోల పెడతాడు, నీ కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తాడు, నీ కోసం ఉపవాసం ఉంటాడు, నీ కోసం కన్నీళ్లు కారుస్తాడు, నీ కోసం ప్రయాసపడతాడు, నీ కోసం అహర్నిశలు కష్టపడతాడు. అర్థమవుతుందా? ఏంటిది చెప్పండి? అవునా? నీవు సేవకుడితో మనసు కలిపినప్పుడు, అప్పుడు సేవకుడు నువ్వు బాధగా ఉంటే ఉండగలుగుతాడా? నువ్వు మనసు కలపలేదు అనుకో, అయ్యగారండి నాకు బాగాలేదండి అని ఫోన్ చేసావు అనుకో, సరే ప్రార్థన చేస్తానులే అని ఫోన్ పెట్టేసిన తర్వాత పాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా చూసేవాళ్ళు ఇది మరి ఇక్కడ వాక్యం వినేసి వెళ్ళిపోతారు వీళ్ళు, చెప్పిన మాట ఏమో వినరు, ఇక్కడ కొట్టేస్తారు, ఇంటికి వెళ్ళాకేమో చేరు చూసా ఇప్పుడు ఏదో అయిందంటే ఇలాగ ఇప్పుడు అవసరం వచ్చాను నేను, ప్రార్థన చేద్దాం అంతే, దేవుని ప్రార్థన చేద్దాం అంతే. అదే నువ్వు మనసు కలిపావనుకో సేవకునితో, సేవకుడు నీ కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాడు. నీవు బలమైన ఆయుధముగా మార్చబడాలని,
అపవాదిని ఎదిరించగలిగిన శక్తి నువ్వు పొందాలని నీ కొరకు సేవకుడు ప్రయాసపడతాడు, కష్టపడతాడు, నీ కొరకు నలుగుతాడు, నీ కొరకు ఆలోచిస్తాడు. అయ్యా నా బిడ్డ, అయ్యా నా బిడ్డ, విశ్వాసిని జ్ఞాపకం చేసుకో. చెక్కు ప్రభా, వ్యాధిలో ఉన్నారు, రోగంలో ఉన్నారు, విడిపించిన ఆయన మంచి బిడ్డ అయ్యా జ్ఞాపకం చేసుకో. సువర్ణంగా మార్చు, పవిత్రపరచు, శోధన నుంచి తప్పించు, శాపాన్ని కొట్టాయి, దురాత్మలు నిర్మూలపరచు. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో. నీ కొరకు దేవుని పాదాలు పట్టుకుని దొర్లి ఏడుస్తాడు. నువ్వు మనసు కలపలేదనుకో, సేవకుడు నీ కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేడు. నువ్వు మనసు కలుపు, నీ విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు సేవకుడు. ఏం తీసుకుంటాడు? మనసు వెరీ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మకు ఎలా అప్పగించుకుంటున్నావో, ఆత్మ నడిపింపుకి ఎలా అప్పగించుకుంటున్నావో, అలాగే దైవ సేవకుడు ఆత్మానుసారముగా నడిచే దైవ సేవకుని అప్పగించుకున్నప్పుడు ఆ సేవకుడు నువ్వు బలమైన ఆయుధంగా మార్చబడాలని, నీవు ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలని నీ కొరకు ప్రయాసపడతాడు, ప్రార్థన చేస్తాడు. అర్థమైందని చెప్పిన మాట అర్థమవుతుందా? చెప్పాలి. ఆర్ యూ లిజనింగ్ మై వర్డ్స్? సే yes or no? అందుకే చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ మనసు కలపడం. నువ్వు మనసు కలపలేదనుకో, పాస్టర్ గారు సరే అమ్మా ప్రార్థన చేస్తానులే అని, ప్రభా ఏం చేస్తావు నాయన, మరి వీళ్ళేమో అలా చేశారు, మరి కనికరించి ప్రభా, కృప అంటే భారంగా చేయడానికి కాదు, కానీ అంత భారంగా ఎప్పుడు చేస్తాడో తెలుసా? నువ్వు మనసు కలుపుతూ చూసావా, అప్పుడు అన్న హృదయం ఉండబట్టలేదు. దావీదు యోనాతాను హృదయం కలిసిపోయాయి కాబట్టి, యోనాతాను చనిపోతే అయ్యో నా సహోదరుడా యోనాతానా, ఎంత ప్రేమ చూపావు నువ్వు, ఏం ఏడుస్తున్నాడండి దావీదు. కారణం ఏంటి? హృదయం కలిసింది, మనసు కలిసింది. ఆత్మానుసారముగా నడుచుకునే దైవ సేవకునికి అప్పగించుకునే వారిలో ఉండాల్సిన మొదటి లక్షణం, సేవకునితో మనసు కలపాలి. సేవకునితో మనసు కలపాలి. ఆత్మానుసారంగా నడుచుకొని సేవకుడికి అప్పగించుకోవడం అంటే రెండో మాట మీకు చెప్తాను చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. నేనే చదువుతాను, ఒకసారి చూడండి. మొదటి 1, 2, 3 వచనాలు చూడండి. లేవికి ముని మనమడును, కహతుకు మనమడును, ఇస్హారు కుమారుడనగు కోరాహు రూబేనీలలో ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి ఈ మాట చూడండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంగమం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. చాలు. ఈ కోరాహు, దతాను, అభిరాము అదవుతుందండి. ఓను అనువారు దైవ సేవకుని కింద ఉన్నటువంటి శిష్యులు, అర్థమవుతుందా? అనుచరులు. జాగ్రత్తగా వినాలి. వీళ్ళు సంఘములో, సమాజంలో పేరు పొందినవారు. సమాజంలో, ఇశ్రాయేల్ సమాజంలో పేరు పొందినవారు. వీళ్ళు ఒకరోజు ఏం చేశారు తెలుసా? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. అర్థమవుతుంది కదా? ఏమన్నారు అంటే, ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోవడం అంటే ఏంటో మరి కొంచెం తెలియాలి కదా. అప్పగించుకోవడం అంటే ఏంటి తెలియదు. అందుకే చెప్తున్నా కొంచెం వివరణ. ఒకటి, మనసు కలపాలి. రెండవది ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు నడిపించేది ఎవరు? ఇశ్రాయేలుని. నువ్వు సభికుడువైనా, నువ్వు ఇశ్రాయేలు గోత్రకర్తవైనా, నువ్వు పెద్దవైనా, నువ్వు అధికారివైనా, నువ్వు ఎవరికి అప్పగించుకొని నడవాలి? మోషేకి దేవుడు నాయకుని పెట్టాడు, ఆ నాయకుని అప్పగించుకొని నడవాలి. ఇక్కడ ఆగండి, దేవుడు ఇక్కడ ఆగమన్నాడు, నడవండిరా అన్నప్పుడు నడవాలి. మోషే గారు ఆగండి, మోషే గారు ఆగమన్నా రాగండి రా అనాలి. అవునా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీతో మాకు పని లేదు, ఇంకా సమాజంలో అందరూ పరిశుద్ధులే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి?
ఆయన నడిపింపులో ఉండడానికి ఇష్టపడట్లే. మోషే నడిపింపుల వాళ్ళు ఉండనంటున్నారు. మేము ఉండం. మీరే ధూపం వేస్తారా? మీరే మెయిన్ పనులను మీరే చేయాలా? మేము చేయకూడదా? అందరూ పరిశుద్ధులే, ఎవరైనా చేయొచ్చా? మీరు చెప్పి మేము చేయడం ఏంటి? మేము గొప్పలమే. అర్థమవుతుందా వాళ్ళ ఆలోచన ఏంటి? మీరు చెప్పేది మేము వినడం ఏంటి? మీరు చెప్పేది మేము చేయడం ఏంటి? మీతో ఇక మాకు పని లేదు అని మాట్లాడారు. అంటే ఏంటి? లోబడి ఉండడం వాళ్ళకి ఇష్టము లేదు. అదే పాయింట్. ఇక ఇంకొక చోట కీర్తనకారుడు మాట్లాడాడు. ఆ మాట కూడా నేను తర్వాత చెప్తాను, టైం ఉంటే చెప్తాను. మెయిన్గా వారికి ఏంటంటే మొట్టమొదటి పాయింట్, సేవకుని నడిపింపులో ఉండడానికి వారికి ఇష్టమో లేదు. ఇప్పుడు సేవకు నడిపింపులో ఉండకుండా విరోధముగా లేచిన ఈ సభికులు ఏమయ్యారు చెప్పండి? ఏమన్నా అర్థమైందని చెప్పిన మాట? సేవకు నడిపింపుకు లోబడకుండా విరోధంగా తిరిగిన వారు ఏమయ్యారు? అవునా? భూమి నెర విడిచి మింగేసింది. అవునా? వాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకని? ఆత్మానుసారంగా నడిపించే సేవకుని వారు అప్పగించుకోవాలి. మరేం చేశారు? మీతో మాకు పని లేదు, మీరు మాకు అవసరం లేదు. చాలా జాగ్రత్త, ఒక మాట వినండి. దైవ సేవకుని నడిపింపుకి అప్పగించుకోవడం అంటే ఏంటో చెప్పనా? రెండవ మాట, ఒకటి మనసు కలపాలి. రెండవది ఆయన చెప్పిన దైవ సంబంధమైన ప్రతి మాటకు నువ్వు లోబడాలి. ఆయన చెప్పిన ప్రతి దైవ సంబంధమైన మాటకి ఏమవ్వాలి చెప్పాలి? చెప్పండి. లోబడి, వెరీ ఇంపార్టెంట్. మనసు కలపడం ఎంత ప్రాముఖ్యమో లోబడడం కూడా. దైవ సేవకుడు చెప్పిన మాటకు లోబడడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి? నేను అడిగే ప్రశ్న. దైవ సేవకుడు చెప్పే ఒక ఆత్మ సంబంధమైన మాటకు లోబడడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాక్య విరుద్ధమైన ఏమైనా చెప్తే ప్రశ్నించు. వాక్యానుసారమైన చెప్తే దానికి ఏం చేయాలి? నువ్వు లోబడాలంతే. అవునా? ఎవడో ఒకడు తాగుబోతాడు వచ్చి ఊరే టీ తాగుదాం వెళ్ళరా అంటే ఏం చేస్తావు? నువ్వు వెళ్తావా లేదా? ఆడితో పాటు తాగుబోతాడు టీ తాగమనడానికి రమ్మంటే వెళ్తున్నా. నువ్వు ఒక సేవకుడు చెప్పే ఆత్మ సంబంధమైన మాట వింటలేదంటే సేవకుడు తాగుబోతాడు కంటే హీనమైపోయాడు నీ దృష్టికి. అవునా కదా? ఆడెవడో వస్తాడు భక్తిహీనుడు, ఆడేదో చెప్తాడు సలహా, అలాగే చేసేద్దాంరా అని వింటారు. మరి ఎవరో ఒక భక్తిహీనుడు చెప్పిన సలహాకు విధేయత చూపిన నీవు, లోబడిన నీవు, దైవ సేవకుడు చెప్పిన ఆత్మ సంబంధమైన మాటకి ఎందుకు లోబడలేకపోతున్నావు? నేను చెప్తున్నా, ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోండి. అలా అప్పగించుకునే వారిలో ఉండే లక్షణం, ఒకటి మనసు కలుపుతారు. రెండవది చెప్పింది, ఒక తాగుబోతుడు మాట వింటున్నావు నువ్వు, ఒక వ్యభిచారి మాట వింటున్నావు నువ్వు, ఒక భక్తిహీనుడు చెప్పింది చేస్తున్నావు నువ్వు. ఒరే అక్కడికి వెళ్ళి పట్టరారా, ఇక్కడికి వెళ్ళి తేరాని తెస్తావు. నీ పైన అధికారులుగా ఉన్న వారికి భయపడతావు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ నీ ఓనర్స్కి నువ్వు భయపడతావు. అవునా కదా? రాజకీయ నాయకులకు భయపడతా అంటే వాళ్ళకి పెద్దోళ్ళకి భయపడొద్దు, ఇదే చూపించదని చెప్పట్లా. దానికంటే ముఖ్యంగా ఎవరికి భయపడాలా? ఎవరికి లోబడాలి? నువ్వు నీ కొరకు దేవుడు నియమించిన దైవ సేవకునికి లోబడి ఉండాలి. ఇది అప్పగించుకోవడం అంటే. ఇదే. వారు చెప్పినప్పుడు లోబడాలి. ఇశ్రాయేలీయులు సభికులు వారందరూ యోచించుకొని మోషేకు అహరోనుకు విరోధముగా తిరిగారు. ఏమని? మీతో మాకు పని లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము నీకు లోబడి ఉన్నాం, నీ మాట చేయం, మేము మాకు ఇష్టమైందే చేసుకుంటాం. సేవకునికి అప్పగించుకోవడం అంటే ఒకటి చెప్పండి ఏంటిది? మనసు కలపాలి. రెండవది జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. లేకపోతే ఒకటి ఏం చేయాలా? మనసు కలపాలి. రెండు, సేవకుడు చెప్పిన దానికి విధేయత చూపించు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సేవకుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు ఒకసారి నువ్వు ఆలోచించు. అతడు చెప్పింది నాకు మేలైందా కాదా అని ఆలోచించు. మంచిది అనుకున్నప్పుడు లోబడిపో, వెంటనే సరౌండర్ అయిపోవాలి. మన ఎస్కాట్ నుంచి మన ఇంటికి పాస్టర్ గారు వచ్చారా, డేవిడ్ గారు వచ్చారా, మన ఇంటికి అక్కడికి వచ్చారా, మన ఇంటికి డేవిడ్ గారు, ఎస్కాట్ డేవిడ్ గారు. ఆయన కోసం జెర్మియా గారు చెప్తుంటే నేను విన్నాను. జెర్మియా గారు నాతో ఏం చెప్పారు తెలుసా?
ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు ఏ సెలవులు వచ్చినాయండి? దసరా సెలవులు. పేరెంట్స్ అందరూ వచ్చి, ఏమండి మా పిల్లల్ని మరి సెలవులు వచ్చినాయి కదా ఊరికి తీసుకెళ్తాం అని అడుగుతారంట. ఆయన అంటారంట, ప్రార్థనలు ఉన్నాయి వద్దు ఉంచండి అంటారంట. అనగానే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులండి, దైవ సేవకుడు వద్దనగానే అలాగే అయ్యా అని వెళ్ళిపోతారంట. మనోళ్ళైతే ఆయన ముందు బుర్ర ఊపేసి అయ్యారా సరే 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 ఇంటికి వెళ్ళిన తర్వాత రే బట్టలే బ్యాగులు పెట్టుకో, పాస్టర్ గారు వద్దన్నారు కదా నాన్న. నేను చెప్తున్నాడు నువ్వా తీసుకెళ్తున్నాడు ఊరికి వెళ్తున్నాడు నాడు ఊరికి వెళ్దాం. అవునా? వినాలి వినాలి. ఏయ్ ఏయ్ నువ్వు ఇలా రా, నువ్వు బద్ద ఇవ్వండి, నాకు బద్ద ఏదో ఇవ్వండి నా చేతికి ఒకసారి. బద్దోటి ఏదో వండుకుంది అర్జెంటుగా. ఈయన పొలాలు 2 పట్టరండి బయట నుంచి. శ్యామ్ గారు వచ్చేవా లోపలికే? ఈయన పొలాలు ఇవ్వండి 2. కూర్చో అక్కడ. అల్లరి చేసావా మళ్ళీ కోడతాను ఒకటే. సరే అండి కూర్చో కాముగా. అయితే కూర్చొని విను, నిద్ర వస్తే వేసాయి. చెప్పండి ఏం చెప్తున్నానండి? ఆయన మీ పిల్లల్ని పంపొద్దు అంటే ఇంకా ఆగిపోతారు అంతే. ఆయన ఏది చెప్తే చేస్తారంటండి. వాళ్ళ విశ్వాసుల గురించి వింటే నాకు అనిపించింది, ఒకసారి మన వాళ్ళు అక్కడ తీసుకెళ్తే బాగున్నావు అనిపించింది నాకు. ఒకసారి మన వాళ్ళు అక్కడ తీసుకెళ్తే 4 రోజులు ట్రైనింగ్ లాగా, చిన్న ట్రైనింగ్ లాగా ఒకసారి తీసుకెళ్తే ఆయన ఏదంటే అది. అంటే ఒకటి, మీరెవరు నా మాట వినరని కాదు, వింటారు, కానీ అన్ని విషయాల్లో అది ముఖ్యం. మాకు ఇష్టమైంది ఏమేమి వింటామండి, కష్టమైతే వినమండి అంటే ఎలా కుదురుతుంది? ఇదేదో సినిమా పాటలా ఉంది. నువ్వు అవునంటే నేను ఇష్టం, లేకపోతే కష్టం అనేదో పాడాడు కదా ఆడెవడో. అలా ఉంటుంది ఇప్పుడు ఇది. ఇదేమన్నా సినిమాయా? కష్టమైన ఇష్టమైన సేవకుడు చెప్పినప్పుడు నీకు విషయం చెప్పనా, మీరు లోబడుట చాలా మంచిది. మీరు విధేయత చూపిస్తే దేవుడు కార్యం చేస్తాడు. తండ్రికి విధేయత చూపించిన కుమారుడని ఇస్సాకు జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. అతని కడుపు నుండి, అతని నడుము నుండి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానం బయలువెళ్ళింది. కారణం ఏంటి? విధేయత. ఏంటది? ఆత్మానుసారంగా నడిచే సేవకునికి అప్పగించుకునే వారిలో ఉండే 2 లక్షణం, చెప్పిన దానికి విధేయత చూపడం. ఏంటది? చెప్పిన దానికి విధేయత చూపడం. 3వ మాట, ఆత్మానుసారంగా నడిచే సేవకునికి అప్పగించుకునే వారిలో కనిపించే 3 లక్షణం. ఎందుకంటే మీరు అందరూ అప్పగించుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇంత వివరంగా మీకు చెప్తున్నా. 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 5వ అధ్యాయము 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికినే పోలేదా నేను. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు ఇచ్చిన లేఖనాలు ఇవన్నీ మీరు జాగ్రత్తగా వినాలి. ఇది నా సొంత మాటలు కాదు, ఉద్రేకంతో మాట్లాడుతున్న మాటలు కాదు సుమా. మోకాళ్ళ మీద పడి ప్రభా ఇవ్వయ్యా, సందేశం ఇవ్వయ్యా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన సందేశాలు ఇవి. ఇది 3 వారాలుగా, ఇది 3వ వారం ఈ సందేశం నడుస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అయ్యగారు ఒక పని చక్కబెట్టి వచ్చేసాడు. ఎవరో నయమాన్ రథం వెనకాల పరిగెత్తేసి, నయమాన్ గారు ఏంట్రా ఏ వచ్చావే
ఇప్పుడే మన్య నుండి సేవకులు వచ్చారు. అయ్యగారు కొంచెం వస్త్రాలు ఇమ్మని చెప్పాడు, వెండి వాళ్ళకి ఇవ్వాలంట అని తీసుకొచ్చి తెచ్చుకొని, రండి 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 రండి, ఇక్కడ అలా మూల పెట్టండి, ఈ ఈ గదిలో పెట్టండి, స్టోర్ రూమ్లో పెట్టేసేయండి, ఆ స్టోర్ రూమ్లో పెట్టేసి ఆ లోపల పైన ఆ బస్తా మీద పెట్టండి, ఆ బస్తా మీద పెట్టేసి తలుపేసేసి వచ్చేసి అయ్యగారు ముందులాగా నుంచున్నాడు. ఇప్పుడు ఎలీషా అన్నాడు, గెహజీ నువ్వు ఎచ్చటికి పోయావు, ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు. ఇప్పుడు ఈ ఏమన్నాడు గెహజీ, ఏమన్నాడు, నీ దాసుడినైనా నేను ఎచ్చటికినే పోలేదు. పోయాడా లేదా అంటే ఏం చేస్తున్నాడు, సేవకుడికి తెలియకుండా పెత్తనం చేస్తున్నాడు. అవునా, అర్థమైందని చెప్పిన మాట. సేవకునికి తెలియకుండా పెత్తనము, సేవకునికి తెలియకుండా ఏదో ఒక పని, సేవకునికి తెలియకుండా ఏదో ఒక కార్యక్రమం, సేవకునికి తెలియకుండా ఏదో ఒక ప్రణాళిక వేయడం. గెహజీ చేసిన పని అదే. సేవకునికి అప్పగించుకోవడం అంటే ఏంటి? ఆత్మానుసారమైన సేవకుడికి అప్పగించుకోవడం అంటే ఏంటి? సేవకుని దగ్గర నువ్వు ఏది మరుగుంచకూడదు. గెహజీ ఏం చేస్తున్నాడు, మరుగు చెప్పడు, బయటికి వెళ్ళి పెత్తనం చేసి వస్తాడు, బయట ఒలీవ తోటలు కొనేస్తాడు, ద్రాక్ష తోటలు కొంటాడు, బిజినెస్ చేసేస్తాడు, బయట ఎట్లు సంపాదించుకుంటాడు, గుర్రాలు సంపాదించుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గెహజీ ఏదో తోట ఏదో కొన్నామంట, బేరమైందంట. అయ్యగారా ఏ హ్యాపీ లేదండి అయ్యగారా. ఎవడు చెప్పాడు మీకు, ఎవడు చెప్పాడు? ఇప్పుడు చెప్పుడని కూడా మెడేసేస్తాడు ఇప్పుడు వీడు. ఈ గెహజీ ఆ రకం, ఇది చెప్పుడు. ఒరే కుదురకుండకుండా పాస్టర్ గారికి నాకు మధ్యలో ఉన్న డీలు చెడగొట్టడానికి మధ్యలో కూడా దూడడానికి నువ్వు కొనుక్కుని నీకెందుకురా, అడిగితేనన్నాడు పాస్టర్ గారికి అడగడంట్రా, ఊరుకోడు. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఇప్పుడు సేవకుని దగ్గర ఉన్న ఎలీషా ఏం చేశాడు, దైవ సేవకునిలో ఉన్న ఆత్మ స్పిరిట్ తనలో 2 పాళ్ళు అధికంగా రావాలని వెంబడించాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడైన గెహజీ ఏం చేశాడు, ఆత్మ స్పిరిట్ కోసం, ఆ ఆత్మ అభిషేకం కోసం వెంబడించాలి. మరి ఏం చేశాడు, ఎలీషా దగ్గరికి ఎవడో ఒక జబ్బుతో వస్తాడు, మా ఓడు టచ్ అనక మాండో, కార్యం జరక్క మాందో. వీడి టచ్ అనగానే ఆడు హృదయం రేగిపోయి, అయ్యగారు మీకు 10 ఎకరాల ద్రాక్ష తోట రాసేస్తున్నాను అంటాడు. మా అయ్యగారు ఎలాగో వద్దంటాడు. అర్థమవుతుందా? మా అయ్యగారు ఎలాగో వద్దంటాడు. వద్దనగానే వెంటనే ఎవరు అందిపుచ్చుకుంటారు, నేను. ఆడు బయటికి వెళ్ళగానే, ఏమండి మా అయ్యగారు వద్దన్నాడు కానీ మా అయ్యగారు మర్చిపోయినట్టున్నాడు, మరి చచ్చి పెద్దది కదా, 10 ఎకరాలు కావాలండి బాబా. అర్థమైందా మీకు? అలా వెళ్ళనిచ్చి ఇప్పుడు దేనికోసం వెంబడిస్తున్నాడు? ఎలీషా దగ్గర మనం ఉన్నాం అనుకో, మనకి తోటలు వచ్చేస్తే ఆడెవడొస్తాడు, బంగారం ఇలాగ ఇస్తాడు, మా అయ్యగారు ఎలాగ వద్దంటాడు, చీ కొడతాడు, ఆ బంగారం మనకు వచ్చేస్తుంది. అయ్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చెప్పకండి బాబా. నేను యూట్యూబ్లో చూశాను, ఓ బ్రదర్ సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన తీర్మానం చేసుకున్నాక కరెక్ట్గా అంట సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశం వచ్చిందంట. ఆయన చెప్తూ, నేను ఇలాగ తీర్మానం చేసుకున్నాను, ఈలోపు సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు అవకాశం వచ్చిందని. కానీ కూర్చున్న వాళ్ళందరూ హల్లెలూయా అంటున్నారు. కూర్చున్న వాళ్ళు అసలు ఏమంటున్నారు, బుర్ర పని చేస్తుంది వాళ్ళకి. సినిమా ఇండస్ట్రీలో అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అరే దేవుళ్ళలో కొనసాగుతున్నప్పుడు సైతం వీళ్ళు దెబ్బ కొట్టాడు అనుకోవాలి. అవునా? అవకాశం వచ్చింది సినీ ఇండస్ట్రీలో అనగా వీళ్ళు వెనకలు కూర్చున్నాడు, హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి హల్లెలూయా దేనికి చెప్పాలా తెలీదు. అవునా? అప్పుడు ఆమెకు దయ్యం పట్టుకుంది అని పాస్టర్ గారు బైబిల్ అని చెప్పారు అనుకో, హల్లెలూయా అంటారు. ఇలా మనోళ్ళు ఇంతే, ఎలా ఉంటారు? అవునా? అతనికి చాలా భయంకరమైన రోగం వచ్చింది అనగానే హల్లెలూయా. దేనికి హల్లెలూయా చెప్పాలి? తెలుసుకోవాలి. అవునా కదా? తెలుసుకోవాలి. ఈ గెహజీ ఎటువంటి వాడంటే ఆత్మాభిషేకము కొరకు
దైవ సేవకుని వెంబడించేవాడు కాదు. మరి దేనికోసం? మా ఓడి దగ్గరికి ఎవరొకరు వస్తారో, మా ఓడి టచ్ అంటాడో, అది ఎగిరిపోద్ది. వాళ్ళు ఊగిపోయి కట్టలు కుమ్మరించేస్తారు, ఆ కట్టలను జోబులేసుకోవచ్చు. ఇది ఇంటికి వెంబడిస్తున్నాడు అంతే. ఆయన దగ్గర ఉన్నట్టే ఉంటాడు. అవునా బాబు గెహజీ అనగానే, అయ్యగారు అయ్యగారు బాబు చీకటి కూడా నీళ్ళు పట్టరానా? నీళ్ళండి బగిడితో తెచ్చామంటారా? బగిడితానే అయ్యి బాబు ఇక్కడ రెచ్చిపోతాడుగా. అయ్యగారు సబ్బట్టుకొస్తానండి. ఎందుకని? ఆత్మాభిషేకం కోసం కాదు, మరి దేనికోసం? నేను చెప్పాను కదా, చిన్నప్పుడు మా తాతయ్య గారితో పాటు అందుకే వెళ్ళేవాడిని. ఒరే చిన్నోడా ప్రార్థనకి వెళ్దాం రారా అంటే, తాతయ్య నేను వచ్చేస్తాను తాతయ్య అని బడి కూడా మానేసి వెళ్ళిపోయాడు. ఎందుకని? చిన్న పాస్టర్ గారు వచ్చారు అని అందరూ మురిసిపోయి మా తాతయ్య గారు కానుకోవడమే కాకుండా నాకు కూడా బాబు బాబు తీసుకా నాన్న తీసుకా అని ఇచ్చేవారు. ఈ చూసి నువ్వు తీసుకోవద్దులే. ఇక మా తాతయ్యతో పాటు వెళ్తే ఇంట్లో రూపాయి అడిగితే మా నాన్నగారు ఇచ్చేవారు కదా. ఒక్క రూపాయి 1 రూపీ. డాడీ 1 రూపీ. ఎందుకురా? చాక్లెట్లు అయితే తినొద్దు, ఇంట్లో ఉన్నది తినండి. ఇది కండిషన్ ఇంటి దగ్గర. తాతయ్య గారితో పాటు వెళ్తే రూపాయి కాదు 10 రూపాయలు. అప్పులో 10 రూపాయలు అంటే 10 రూపాయలు మనకు దొరికితే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని తాతయ్యతో పాటు. ఎందుకని? చిన్న పాస్టర్ గారు మనవడు వచ్చాడు. మీ సంసోన్ మనవడు. అయ్యి బాబా సంసోన్ గారు మనవడు అనేసరికి మమ్మల్ని ఎలా చూసేవారంటే ఎత్తేసుకొని డబ్బులు ఇచ్చి అబ్బో అవి పెట్టి, బాబు డ్రింక్ తాగుతావా? మనకి డ్రింకులు అంటే మహా ఇష్టం. ఇందుకు వెళ్ళే వాళ్ళం తాతయ్యతో పాటు. తాతయ్య గారితో పాటు వెళ్తే మనకి డ్రింకులు వస్తాయా. ఒరే చిన్నోడు తాళపొలంలో ప్రార్థన తాతయ్య వచ్చేస్తాను. ఎందుకని? ఆవిడ తాళపొలంలో ఉన్న ఆవిడ మటన్ వండుతుంది. ఆవిడ కోడిగుడ్లు ఎన్ని రోజులు వండుతుంది మరి? అయ్యి బాబా ఎరగదీసేద్దాం అనమాట. అందుకని తాతయ్య తాళపొలం వచ్చేస్తాను తాతయ్య. వెళ్ళిపోయి ఆవిడ మరి కోడిగుడ్లు ఎన్ని రోజులు వండితే అబ్బబ్బబ్బా. అంతేగాని రే తాతయ్య గారితో పాటు వెళ్తున్నాను, అనుభవాలు నేర్చుకోవాలి, అటు అభిషేకం పొందుకోవాలి, అలా సేవ చేయాలి, ఈయనకంటే బలంగా వాడబడాలి. కాదు, అది కాదు. ఒకప్పుడు నేను గెహజీ వాళ్ళు తిరిగినోండి. నేను కూడా గెహజీ వంటి వాడినే. ఈ గెహజీ ఆత్మాభిషేకం కోసం దేవుణ్ణి అనుసరించడం, సేవకుని అనుసరించడం మాని ఎలీషా దగ్గర ఏదో ఉంటుందని, అక్కడికి వచ్చిన జనాలు ఏవో ఇస్తారని చెప్పి అందుకు వెంబడిస్తూ ఉన్నాడు. వచ్చినన్ని కూడా జాయిగా సంపాదించుకున్నాడు. వెనకాల అన్ని కూడగట్టుకున్నాడు వెనకాల. సరే కూడగట్టు, ఇదంతా ఏంటి మరుగా కాదా? నువ్వు సేవకుని తెలియకుండా ఏదో చేసి మరుగు పెడతావా? నువ్వు చెయ్యాల్సిన వ్యవహారాలు చేసేసి సేవకునికి చెప్పకుండా దాద్దాం అనుకుంటున్నావా? నీకు ఆశీర్వాదం కాదు అది. సేవకునికి వ్యతిరేకంగా నడుస్తూ సేవకునికి తెలియకుండా ఏదో పెత్తనం చేసి ఏదో ఎలగబెట్టి బయట ఏదో కార్యక్రమంలో పాల్గొని సేవకునికి దాద్దాం అనుకున్నావు. మంచిది కాదు. గెహజీ పని అది. అప్పగించుకోవడం అంటే తెలుసా? అప్పగించుకోవడం అంటే ఏంటో చెప్పనా? సేవకుని దగ్గర ఏది దాపారికం పెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుని దగ్గర ఏ దాపారికం ఉండకూడదు. నువ్వు ఒకవేళ పక్కింటి దగ్గర దాపారికం పెట్టా, మీ అమ్మగారి దగ్గర దాపారికం పెట్టా, అలాని భర్త దగ్గర భార్య దగ్గర భర్తలు దాపారికం పెట్టదని చెప్పట్లే. దాపారికం పెట్టకూడదు. ఎవరి దగ్గర దాపారికం పెట్టకూడదు అంటే, 1 దేవుని దగ్గర, 2 సేవకుని దగ్గర, 3 భార్యాభర్తల మధ్యలో దాపారికాలు. అర్థమైందని చెప్పింది. ఇవే వెరీ ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర దాపారికాలు పెట్టకూడదు? దేవుని దగ్గర, సేవకుని దగ్గర. 3 భార్యాభర్తల మధ్యలో దాపారికాలు. ఈ 3 విషయాలు దాపారికం ఉండకూడదు. ఈ 3 విషయాల దాపారికం ఉన్నప్పుడే, మరుగున్నప్పుడే అప్పుడే కలహాలు స్టార్ట్ అవుతాయి, అప్పుడే ఎడబాట్లు స్టార్ట్ అవుతాయి, అప్పుడే మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి, అప్పుడే హృదయంలో విభేదం ప్రారంభమవుతుంది, అప్పుడే పగ స్టార్ట్ అవుతుంది, అప్పుడే అసూయ స్టార్ట్ అవుతుంది. వీడు చేయాల్సింది చేసేసి ఎలీషా, బాబు గెహజీ ఆడికి వెళ్ళావు బాబు, ఏమంటాడు? నీ దాసుడిని నేను ఎచ్చటిగాని తీసుకొచ్చేసావు కదరా, వేసుకొచ్చేసావు కదా లోడు వేసుకొచ్చేసి ఏమన్నాడా? అబ్బే అయ్యగారండి అసలు ఎక్కడికి వెళ్ళలేదండి. ఎంత మొరుగెట్టాడండి సేవకుని దగ్గర.
ఎంత మరుగు పెట్టినోడు దైవ సేవకునికి అప్పగించుకున్నాడు అని అర్థమా? చెప్పాలి, అప్పగించుకోవాలా. అందుకని సేవకుని దర్శనం అర్థం అవలా. ఇప్పుడు ఏలే దగ్గర ఎలీషా ఎన్ని పాళ్ళు ఆత్మ పొందుకున్నాడు? ఇప్పుడు ఎలీషా దగ్గర గెహజీ ఎన్ని పొందుకోవాలి? 4 పాళ్ళు పొందుకోవాలి. పొందుకోలే. కారణం ఏంటి? మరుగు. నేను చెప్తున్నా, నువ్వు బలమైన సేవకునిగా, ఆయుధముగా, పాత్రగా వాడబడాలంటే అప్పగించుకో. ఆత్మానుసారముగా ఉన్న సేవకునిగా అప్పగించుకో. మరుగుంచగా ఏదిని దాయికో, దాయాలని చూడకో. అయినా ఒక మాట, దైవ సేవకుని దగ్గర నువ్వేదో దాద్దాం అనుకుంటున్నావు కదా, ఇలా దాసి నువ్వేం ఆశీర్వాదం పొందాం అనుకుంటున్నావు చెప్పు నాకు. ఏదో మరుగు పెట్టి నువ్వేం ఆశీర్వాదం పొందుదాం అనుకుంటున్నావు? అప్పగించుకోవడం అంటే ఇదేనా? సేవకుని దగ్గర దాపారికలు పెడతావా? సేవకుని దగ్గర విషయాలు దాస్తావా? సేవకుని దగ్గర జరిగిన సంఘటనలు దాస్తావా? తప్పది. గెహజీ అలాగే చేశాడు. దాపారికం ఏం చేసినా చెప్పాడు సేవకునికి. మరుగు దాసేస్తాడు ప్రతిదీని. దాసేవారు ఉండొద్దు. సేవకునికి ప్రతి విషయం కూడా చాలా తేటగా చెప్పాలి, చాలా తేటగా చెప్పాలి. మరుగు ఉండకూడదు. బైబిల్లో ఉన్నారు అన్నయ్య సప్యారా, ఏం చేశారు వాళ్ళు? ఇద్దరు ఇంటికాడ మాట్లాడుకొని, ఇదిగో నేను వెళ్తాను, ఇంతగా అమ్మేమని చెప్తాను. మళ్ళీ నేను పిలుస్తాడు పాస్టరు, నువ్వు కూడా ఏం చెప్పు ఎంతగా అమ్మాం సార్ పాస్టర్ గారు అని చెప్పు. సరేనా? ఓకే రైట్. ఇద్దరు ఏమనుకున్నారు? డీల్. ఓకేనా? డీల్. ఓకే రైట్. ఇప్పుడు వెళ్ళిపోయాడు. అయ్యగారు ప్రైజ్లాడు. బాబు అన్నయ్య, ఆ పొలం మీరు ఇంతకే అమ్మారా అంటే ఏమన్నాడు? ఇంతకే అమ్మామండి. ఈలోపు ఏమైంది? దబ్బని పడ్డాడు. ఇంకా అయిపోయింది చిలక. పరదేశులము ప్రియులారా మన పురమేది కాదిప్పుడు. అయిపోయింది. ఈలోపు ఈమె గారు వచ్చింది. ఈడే ఏం చేసింది? ప్రజలండి అయ్యగారు. అయ్యగారు వందనాలమ్మా. పొలం ఎంతగా అమ్మారు? అదేనండి, మా ఆయనగారు చెప్పారు కదండి. ఏమైంది ఇప్పుడు? మీ ఆయన్ని పాతి పెట్టిన వాళ్ళు కాళ్ళు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాయి. నీకు కూడా శాంక్షన్ అయిపోయింది. ఈలో పాతి పెట్టి అప్పుడే రిలాక్స్ అయ్యి వచ్చారు వీళ్ళు. అప్పుడు ఈవిని కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. అర్థమైందా? నేను ఎందుకు చెప్తాను చెప్పనా? సేవకుని దగ్గర మరుగుంచితే అది ప్రమాదము, ఆశీర్వాదం కాదు. నువ్వు దాయాలని అనుకోకో, కవర్ చేయాలనుకోకో. చాలామంది సేవకుని తెలియకుండా ఏవో చేసేస్తారు, కానీ సేవకునికి చెప్పరు. తిడతాడనో, గద్దిస్తాడనో. అరే గద్దిస్తే నీకు మంచిది కదా, తిడితే నీకు మంచిది కదా, నీకు ఇంకొక మంచి నూతనమైన ఉపదేశం చెప్పడం నీకు మంచిది కదా, సరి అయిన త్రోవ నీకు బోధించడం మంచిది కదా. చెప్పు సేవకునికే, మరుగుంచకేదిని. సేవకునికి అప్పగించుకోవడం అంటే అది ఏ దాపారికాలు ఉండకూడదు. చెప్పండి, సేవకునికి అప్పగించుకోవడం అంటే 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటిది? మనసు కలవాలి. 2 విధేయత. 3 మరుగేది ఉండకూడదు. మరుగు ఉండకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఇవి రాసుకోండి, చాలా విలువైన మాటలు. ప్రభు నాకు ఇస్తే నేను మీకు చెప్తున్నా. అర్థమవుతుందా? నేను మరలా చెప్తున్నా. నాకు అసలు ఏమి రాదు, నేను ట్రైనింగ్లు ఏమి అవ్వలా, బైబిల్ ట్రైనింగ్లు ఏం చేయలే. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు బైబిల్ ట్రైనింగ్లు ఏమి లేవు, నేర్పించిన వాళ్ళు ఎవరు లేరు. కేవలం మోకాలే నా ట్రైనింగ్ అంతే, అంతకుమించి ఏమి లేదు. మోకరిస్తే దేవుడు ఇస్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను అంతే, నాకు ఇంకేం తెలియదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, అందుకే రాసుకోమని చెప్తున్నా. ఇవి ఎంతో కష్టపడితే ప్రయాసపడితే వచ్చినవన్నీ చెప్పనులే, నేను ప్రయాసపడితే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మనల్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన సందేశాలు ఇవి. మనం జాగ్రత్త పడతామని, మనం అప్పగించుకోవాలని. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ఇంకా మనం ఎవరో ఇక్కడ దేవునికి అప్పగించుకోకుండా ఉన్నారు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే ఆశీర్వాదం. మనసు కలవాలి, విధేయత చూపాలి. మూడవది దాపారికాలు మరుగులేమి ఉండకూడదు. మరుగు చేశాడు గెహజీ, దానివల్ల అతనికి దీవెనేమి రాలేదు. తర్వాత ఇంకొక మాట మీకు చెప్తాను చూడండి. 2వ రాజుల గ్రంథము రండి.
వాక్యానుసారమైన సేవకునికి అప్పగించుకోవడం అంటే ఏంటో 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే, ఈ మాట చూడండి, ఇదిగో అయ్యగారు, పాస్టర్ గారండి, మనందరం కలిసి ఉంటున్నాం, మనందరం కలిసి ఉంటున్న ఈ స్థలం మీకు మాకు ఇరుకుగా ఉంది, కాబట్టి నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను తెచ్చుట అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందామని మనవి చేయగా అతడు వెల్లుడే అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవారు. ఎందుకని? ఎలీషా ప్రవక్త, ఏలియాకు మించిన 2 పాళ్ళ ఆత్మను పొందినవాడు, దేవుని సేవలు చాలా బలంగా వాడబడుతున్నవాడు. సో తన దగ్గర శిష్యులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన వీళ్ళు కలిసి నివసించడానికి స్థలము చాలా ఇరుకుగా ఉంది. అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారో తెలుసా? అయ్యా, మరి మనం కలిసి ఉండి నివసిస్తున్న ఈ ప్రాంతం మీకు మాకు ఇరుకుగా ఉంది, కాబట్టి తల యొక్క మ్రాను నరుకొచ్చి ఒక స్థలంలో మరి నివాసం ఏర్పాటు చేసుకుంటాము, నీ సెలవైతే, నీ సెలవైతే. అంటే వాళ్ళు పని చేసే ముందు ఏం చేశారు? సలహా, సేవకుని యొక్క సలహా తీసుకుంటున్నారు. ఏం చేశారండి? సేవకునికి చెప్పి, అయ్యా సమ్మతమేనా, నీ సెలవైతే, అదవుతుందా, ఇలా అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం. నేను చెప్తున్నా, దైవ సేవకునికి అప్పగించుకోవడం అంటే ఏంటో చెప్పనా? నువ్వు చేసేది ముందు సేవకునికి చెప్పడం. చాలామంది చేసేవి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు, సేవకునికి ఒక్క మాట కూడా చెప్పరు, ఒక్క మాట కూడా చెప్పరు. చెప్పాలండి, చెప్పాలన్న రూల్ ఉందా? నేను చెప్తున్నా, రూల్ ఏం లేదు, కానీ నియమం ఉంది. బైబిల్లో ఏముంది? నియమం ఉంది. ఎందుకు నియమం ఉందో చెప్పనా? నువ్వు సేవకునికి చెప్పావనుకో, సేవకుడు ప్రార్థన చేస్తాడు. నువ్వు చెప్పిన దానికి ఒకవేళ అది మంచిదైతే సరే చేయి, ప్రొసీడ్ అవ్వంటాడు. ఒకవేళ నువ్వు తీసుకున్న స్టెప్ రాంగ్ అనుకో, నీకు ఒక మంచి సలహా చెప్తాడు, నీకు ఒక మంచి సలహా చెప్తాడు. హైదరాబాద్లో ఒక వ్యక్తికి తన జీవితంలో అసలు స్థిరత్వం లేదు, ఏ ఉద్యోగంలో స్థిరత్వం లేదు, ఎక్కడికి వెళ్ళిన యాక్సిడెంట్లే, సరైన జీతం, నిలకడ జీతం లేదు. తను డ్రైవింగ్ సర్వీస్ మొదలుపెట్టింది మొదలుకొని సేవకుని దగ్గరకు సలహా తీసుకుని అంతవరకు కూడా తన జీవితంలో ప్రతిదీ నష్టమే. అయితే 2 చోట్ల అతనికి అవకాశాలు వస్తే ముందు సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యా ఇక్కడ వచ్చింది అవకాశం, ఇక్కడ వచ్చింది అవకాశం, ఇక్కడ పరిస్థితులు ఇవి, ఇక్కడ పరిస్థితులు ఇవి, ఇక్కడైతే ఆదివారం మనకి సెలవిస్తారు, ఇక్కడైతే ఆదివారం సెలవు ఇవ్వరు, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అని అంత వివరంగా చెప్పిన తర్వాత సేవకుడు ఏమన్నా చెప్పనా, నీవు ఈ దీంట్లో జాయిన్ అవ్వు, ఆదివారం నీకు అనుకూలంగా ఉండే దాంట్లో, ఇది నీకు మేలైంది, ఇది ఇక్కడుండు, ఈ కంపెనీలో నువ్వు జాయిన్ అవ్వు అని సేవకుడు చెప్తే, సేవకుడు చెప్పిన మాట చెప్పినట్టుగా విని ఆ కంపెనీలో జాయిన్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి రాని జీతం అతనికి వస్తుంది. దాదాపుకి ఇప్పుడు 76, దాదాపుకి 80, దగ్గర 80,000 శాలరీ వస్తుంది. కారణం ఏంటి చెప్పండి? సలహా. నువ్వు ఏదైనా చేసేటప్పుడు ఒకసారి చెప్పు, అయ్యా నేను ఇలా అనుకుంటున్నా, నువ్వు చెప్తే ప్రార్థన చేస్తాడు సేవకుడు. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోతే నీకు ఒక మంచి సలహా ఇస్తాడు. ఇలా సలహాలు పొంది ఆశీర్వదించబడిన వారు ఎందరో. ఏమండి, దైవ సేవకుడు మంచి సలహా ఇస్తాడా, చెడ్డ సలహా ఇస్తాడా? దైవ సేవకుడు లౌకికంగా సలహా ఇస్తాడా, ఆత్మీయంగా సలహా ఇస్తాడా? ఆత్మీయంగా ఇస్తాడు. మా అన్నయ్యకి ఫ్రీ సీట్ వస్తే మా డాడీ చెప్పారు, నువ్వు భీమవరం పెట్టుకో, ఇక్కడ నీకు దేవుని సహవాసానికి ఆదివారం మందిరానికి దగ్గరగా ఉంటుంది. మా ఊరికి భీమవరానికి 22 కిలోమీటర్లు. శనివారం రాత్రి వచ్చి ఆదివారం ఆరాధన చూసుకుని ఆదివారం రాత్రి కల్లా మరలా చేరిపోవచ్చు. ఒక 40-50 నిమిషాల ప్రయాణం అంతే అక్కడి నుంచి ఇక్కడికి, మహా అయితే గంట. మా నాన్నగారు చెప్తే మా అన్నయ్య వినలా,
నేను నేను శ్రీ చైతన్య విజయవాడ వెళ్ళిపోతాను. ఎక్కడికి? విజయవాడ వెళ్ళిపోతాను. మా నాన్నగారు, ఒరేయ్ నువ్వు అక్కడికి వద్దు, ఆదివారం ప్రార్థన ఉండదు, ఇక్కడ ఉంటే సంఘ సహవాసానికి మందిరానికి దగ్గరగా ఉంటావు అని మా నాన్నగారు చెప్తే వినకుండా, లేదు మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఎవరున్నారో? ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ శ్రీ చైతన్య విజయవాడ విజయవాడ విజయవాడ. ఏంటది? విజయవాడ విజయవాడ వెళ్ళిపోతానా అని చెప్పేసి మా నాన్నగారు చెప్పినా వినకుండా విజయవాడ వెళ్ళిపోయాడు. ఏం తెలుసా? ఆదివారం సినిమా వేసేవారు అక్కడ. ఏమేసేవారు? సినిమా. నాన్న చెప్పిన సలహా వినుంటే నీ బతుకు ఎంత బాగుపడేది. అవునా కదా? అవునా? ఆదివారం మందులోకి వచ్చేవాడు, సంఘ సహవాసం ఉండేది, దైవ సేవకుడు ప్రార్థన చేసేవాడు, నీవు ఆరాధించే సమయం ఉంటుంది. అవునా? ఇప్పుడు అక్కడికి వెళ్తే ఉంటుంది, అక్కడికి వెళ్తే ఉంటుందండి. నేను అలాగే మా అన్నయ్య, ఎవరే నువ్వు హాస్టల్లో జాయిన్ అవ్వకరా, ఎందుకని చెప్తే వినకుండా వెళ్ళి జాయిన్ అయిపోయా నేను. అలా శ్రీ చైతన్యకి వెళ్ళి ఆదివారం ఆరాధన లేక మనీ చెడిపోయాడు. నేనేమో 8వ తరగతి ఇక్కడ ఉండరా, మా అన్నయ్య అయితే ఏడిచాడు నా కోసం. ఒరే వెళ్ళకరా, నువ్వు ఉండలేవురా, మేమేదో ఉన్నాగా నువ్వు ఉండలేవురా అని చెప్పి మా పెద్దని నా కోసం ఏడ్చాడండి. నువ్వు వెళ్ళకరా తమ్ముడా అని నా కోసం ఏడ్చాడు మా పెద్దని, వెళ్ళొద్దని. అయినా హాస్టల్లో చదువుకుంటాను నేను అని వెళ్ళిపోతే ఏమని తెలుసా? అప్పుడే కొత్తగా అదే సినిమా పాట అవునా కదా? అవునా కదా? అదే తిరుగుతుంది ఇంకా. పొద్దున్న లెగ్గానే మా ఇంటి దగ్గర అనుకో పొద్దున్న లేవగానే డాడీ రే లే కుటుంబ ప్రాంతాలు కూర్చోండి రా అనేవారు మా నాన్నగారు. వెంటనే లేచి కూర్చొని అప్పుడు మోకాలు వేసి మా ప్రార్థన మా నాన్నగారు పాట పాడేవారు. ఉదయముననే పాద సన్నిధి స్మరణ చేతునుగా అని ఎత్తుకునేవారు మా నాన్నగారు పాట. ఆ పాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ఒకసారి ఇది పాడుకుంటా ఉంటే ఆ రోజులు కునుకుతూ మా నాన్నగారితో పాటు కుటుంబ ప్రార్థన అలా కూర్చున్న రోజులు గుర్తొస్తాయి నాకు ఇప్పుడు. ఆ పాట వింటే ఎక్కువ మా నాన్నగారు ఈ పాట పాడేవారు. ఇంటి దగ్గర ఉంటే లేకరా కూర్చో ప్రార్థన. ఇప్పుడు మరి హాస్టల్కి వెళ్తే ఏముంటుంది చెప్పాలి? ఏముంటుంది? బిల్లా, ఇక రోజు బిల్లాయా. ఇక వారు రోజులకి లెగ్గానే టీవీ అండి, పాటలు పెట్టేసేవారు అక్కడ పొద్దున్నే. అదే నాన్నగారి సలహా తీసుకొని అన్నయ్య సలహాలు తీసుకొని ఇక్కడే ఉండుంటే బాగున్నా. మన అలాగే శ్రీ చైతన్యకి వెళ్ళిపోయి తన జీవితము చాలా కాలము భయంకరంగా నష్టపరుచుకున్నాడు. భయంకరమైన పాపములో బ్రతికాడు మా అన్నయ్య. ఎంత భయంకరమైన పాపం అంటే ఆ పాపం వల్ల అతని హృదయంలో సమాధానం లేక, నెమ్మది లేక, మనసు పాడైపోయి, ఆలోచనలు పాడైపోయి, చే ఈ బ్రతికొద్దు చచ్చిపోదాం అని మేడ మీదకి వెళ్ళి 5 అంతస్తుల అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి కాళ్ళు 2 రోడ్డు మీద పెట్టి దూకేద్దాం అని సిద్ధపడిపోయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కారణం ఏంటి? సలహా, ఆత్మీయుల సలహా. నాన్నగారు చెప్పినట్లు ఇక్కడే జాయిన్ అయ్యి ఉంటే సంఘ సహవాసానికి దగ్గరగా ఉండేవాడు. కానీ వెళ్ళిపోవడం వల్ల భ్రష్టత్వం. అక్కడ మంచి చెప్పేవాడు ఉన్నాడు, ఒరే పరిశుద్ధంగా బ్రతకాలరా, బూతులు మాట్లాడకూడదురా, ఒరే పోకిరి మాటలు మాట్లాడకూడదురా, అమ్మాయిల వెంట తిరుగుతూ విజిల్స్ వేయకూడదురా, అమ్మాయిలు ఫాలో అవ్వకూడదురా, అమ్మాయిలకి బీట్ కొట్టకూడదురా, ఒరే అపవిత్రంగా తలంచకూడదురా అని చెప్పేవాళ్ళు ఎవడుంటాడు అక్కడ? ఎవడున్నాడు? ఎవడు చెప్తాడు అక్కడ? అవన్నీ ఎవరని చెప్తారా? అది ఇంటి దగ్గర ఉంటే, ఇంటి దగ్గర నాన్న రే ఎవడొచ్చాడు, ఆడితో నీకు స్నేహం ఏంట్రా, ఆడు మంచోడు కాదు కదరా, ఆడు తాగుపోతాడు కదరా, ఆడు రోడ్లను తిరిగేవాడు కదరా, ఆడితో నీకు జత ఏంట్రా అని అంటాడు నాన్న. అవునా? ఈ విషయాలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏది చేసినా ఆత్మీయుల దైవ సేవకుని యొక్క సలహా
ఇది దైవ సేవకునికి అప్పగించుకోవడం అంటే. ఆత్మానుసారముగా నడిచే దైవ సేవకునికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే నేను 4 విషయాలు చెప్పాను. అప్పగించుకునే వారిలో ఉండే 4 లక్షణాలు ఏంటి చెప్పండి ఒక్కొక్కటి ఒకటి. మనసు కలపాలి. 2 లోబడాలి. 3 చెప్పాలి. 3వది ఏంటిది? మరుగు ఉండకూడదు. ఏముండకూడదు? 4 సలహా, ఒక మంచి నిర్ణయం. సేవకుని అడిగి సెలవు తీసుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత చివరికి ఒక మాట నేను మీకు చెప్తాను చూడండి. బలమైన ఆయుధాలుగా మార్చబడాలంటే 1 రాజులు అదే 19వ అధ్యాయంలో చూడండి. వెనక్కి రండి, ఒకసారి ముందుకు వెళ్ళండి. వెనక్కి 1 రాజులు 19 చివరి మాట ముగించేస్తాను ఇంకా. 19:21 అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మానుసారమైన దైవ సేవకునికి అప్పగించుకోవడం అంటే ఏంటో ఉన్న 4-5 లక్షణాల్లో చివరి లక్షణం మీకు తెలియజేస్తున్నాను. 1 మనసు కలపాలి, 2 లోబడాలి, 3 చెప్పండి ఏం చేయాలి? మరుగుంచకూడదు, 4 సేవకుడు నిర్ణయాలు సలహాలు తీసుకోవాలి. ఇప్పుడు 5వది ఏంటో చెప్పనా? పరిచర్య చేయాలి. ఏం చేయాలా? నేను చెప్తున్నా, నువ్వు ఒక మంచి ఆయుధముగా, గొప్ప ఆయుధముగా, బలమైన ఆయుధముగా నీవు దేవుని సేవలో వాడబడాలి అంటే నువ్వు పరిచర్య చేయాలి. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. మోషే దగ్గర పరిచర్య చేశాడు ఎవరో? యెహోషువ. ఏలి దగ్గర పరిచర్య చేశారు ఎవరో? సమూయేలు. ఏలి దగ్గర సమూయేలు. అదవుతుందా? ఏలియా దగ్గర పరిచర్య చేశారు ఎవరో? ఎలీషా. అదవుతుందా? బైబిల్లో చూడండి, పరిచర్య చేసిన వారు ఎవరికైతే పరిచర్య చేశారో వారికి మించిన పరిచర్యలు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని ఒక బలమైన ఆయుధముగా వాడుకోవాలంటే, శక్తివంతమైన ఆయుధముగా నీవు మార్చబడాలంటే పరిచర్య. ఏంటది? సేవకునికి పరిచర్య, సంఘములో పరిచర్య. అర్థమవుతుందండి? వెరీ ఇంపార్టెంట్. ఏ పరిచర్య ఇది? సంఘములో పరిచర్య, సేవకునికి పరిచర్య. ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ ఉంది. హోసన్న మినిస్ట్రీస్లో ఇప్పుడు చాలామంది సేవకులు మనకు తెలుసు. జాన్ వెస్లీ గారు, ఫ్రిడీ పాల్ గారు, సురేష్ గారు, అబ్రహాం గారు, అర్థమవుతుందా? రమేష్ గారు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? ఏసన్న గారు స్టేజ్ దగ్గర నిలబడితే స్టేజ్ దగ్గర కూర్చొని తబలాలు వాయించిన వాళ్ళు. ఏసన్న గారు స్టేజ్ మీద కూర్చుంటే కీబోర్డ్లు వాయించిన వాళ్ళు. ఏసన్న గారు మీటింగ్స్ పెడితే వంటల దగ్గరికి వెళ్ళి వంటలు చేసిన వాళ్ళు, ఇస్తర్లు ఎత్తిన వాళ్ళు, వంటలు వడ్డించిన వాళ్ళు, మరుగుదొడ్లు కడిగిన వాళ్ళు. ఇప్పుడు ఎంత మహిమ కలిగిన పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. పరిచర్య అంటే చిన్నది కాదు. చాలామంది పరిచర్య అంటే పరిచర్య అప్పుడేనా, పరిచర్య ఎందుకు, పరిచర్య ఇప్పుడా? ఇక్కడ 2 దైవ సేవకురాళ్ళు ఉన్నారు. ఎందుకు దైవ సేవకురాళ్ళు అయ్యారు వాళ్ళు? సంఘములో పరిచర్య, తుడవడం, తడిగుడ్డ పెట్టడం, సేవకుడు చెప్పింది చేయడం, పాటలు పాడడం, సేవకుడితో పాటు సువార్తకి వెళ్ళడం, దండయాత్రలకు వెళ్ళడం, తల్లిదండ్రులు ఇసుక్కున్నా నాన్న వద్దన్నా రాత్రుల ప్రార్థనలకి అంటే వద్దు అని చెప్పినా మానకుండా వెళ్ళిపోవాలని మందిరానికి వెళ్ళి పరిచర్య. ఏంటది? ఏమనుకుంటున్నాను ఈరోజు పరిచర్య అంటే? చెప్పు నువ్వు నాకు. పరిచర్య అంటే ఏమనుకుంటున్నావు? చిన్నదనుకుంటున్నావా? వాళ్ళు చేసుకుంటారు అనుకుంటున్నావా? నువ్వు పరిచర్య చే దేవుడు నేను బలమైన ఆయుధముగా మార్చకపోతే వచ్చి అడుగు. వాళ్ళందరూ ఏం చేశారు? ఒక యెహోషువ పరిచారకుడు, సమూయేలు పరిచారకుడు, ఎలీషా పరిచారకుడు. వీళ్ళందరూ ఎవరు? పరిచారకులు. యాజకుని చేతులు కడిగిన వాళ్ళు,
సేవకులతో తిరిగిన వాళ్ళు వెనకాల పరిచర్య చేసిన వాళ్ళు. కొత్త నిబంధనలో పౌలు గారు కూడా పరిచారకులు ఉన్నారు. కొంతమంది పరిచర్య చేసేవారు ఆయన దగ్గర. ఇదిగో నాకు వాళ్ళు ఉపచారం చేశారు, నాకు పరిచర్య చేశారు, అర్థమవుతుందా అని పౌలు గారు కూడా కొన్ని చోట్ల మాట్లాడతారు. వాళ్ళందరూ ఏమయ్యారు? గొప్ప గొప్ప సేవకులు అయ్యారు, బలమైన ఆయుధాలుగా మార్చబడ్డారు. కాబట్టి నేను చెప్తున్నా, పరిచర్య చేయడం నేర్చుకో, పరిచర్య చేయడానికి అప్పగించుకో. ఏ పరిచర్య అయినా ఏదైనా ఎలాగా ఎప్పుడు అవ్వకూడదురా వదలగొట్టి వెళ్ళిపోతాం కాదు, ఎలాగా ఫుల్ఫిల్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేసామంటే దాన్ని ఏం చేయాలి? కంప్లీట్గా చేయాలి. తుడిచేదైనా, కడిగేదైనా, వండేదైనా, వార్చేదైనా, మ్యాట్లు తీసేదైనా, వేసేదైనా, సెట్టింగ్స్ పెట్టేవైనా, తీసేవైనా అవన్నీ ఎలా చేయాలా? మ్యాట్ మడతట్టమంటే మసిగొట్లాగా ఎలాగా ఏంటది? ఒడ్లు బస్తా అది, అవునా? పోడిని తీయమంటే అలా పెట్టి అలా వెళ్ళిపోయి ఏంటది? జాగ్రత్త. ఇవన్నీ ఏంటివి? పరిచర్య సేవ ఉపకరణాలు. అదవుతుందండి. బాక్స్ తీయమంటే ఇలా పెట్టేసి డబ్బు నడిసి ఇలా ఈడ్చుకెళ్ళిపోయి ఎలా చేయాలి? చాలా నీట్గా చేయాలి. అర్థమవుతుందా? ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. ఒకప్పుడు నా పని ఏంటి తెలుసా? మా తాతయ్య గారు హలో హలో, మా తాతయ్య గారికి ఉన్న అలవాటు ఏంటంటే మైక్ పట్టుగా నాకు ఇలా చెక్ హలో అనరు మా తాతయ్య గారు. ఆ మైక్ బాగు చేసేవాడు ఎప్పుడు, పాస్టర్ గారు మీరు ఓదకండి అని చెప్పేవాడు మా తాతయ్య గారికి. అయినా మా తాతయ్య గారు దీంట్లో సన్నగా దీని లోపల మ్యాగ్నెట్ పైన సన్నగా పొర ఉంటుంది. మైక్ ఎప్పుడు ఓదకూడదు. మా తాతయ్య గారు ఉఫ్ అని ఊదేవారు. మా తాతయ్య గారు ఎక్కడికి వచ్చి ఉఫ్ అని చెక్ చేసుకొని ప్రార్థన చేయడమే. ఇంకా అర్థమవుతుందా? మిగిలిన బరకాలు, లైట్లు కట్టడం, బాక్సులు పెట్టడం అన్నీ ఎవరు చేసేవారు? మేమే. మళ్ళీ మా తాతయ్య గారు అయిపోయిన తండ్రి ప్రేమ కుమారుని కృపా పరిశుద్ధాత్మ నివసించి సహవాసం కాపుదలు ఇప్పుడు ఎక్కడ ఉండును గాక అని చెప్పేసి మా గడిచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరో మేమే వెనకాల టక్ మన చుట్టుకొని టక్టమని పెట్టుకొని ఆ రోజు చేశాను, ఈ రోజు చేయట్లేదని కదా, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు చేస్తాను పరిచర్య. నేను చేస్తే నేను బలమైన ఆయుధముగా మార్చబడతాను, మీరు చేస్తే మీరు బలమైన ఆయుధముగా మార్చబడతారు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు బలమైన ఆయుధములుగా మార్చబడాలంటే ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోవాలి. అర్థమైందా? అప్పగించుకునే వారిలో ఉండే లక్షణాలే మనం ధ్యానం చేసి ఇంకొక స్టెప్కి వెళ్ళా. అప్పగించుకునే వారిలో ఉన్న లక్షణాలు చెప్పండి అమ్మా. చివరిగా 5 లక్షణాలు చెప్పండి, ముగించేస్తాను. 1 మనస్సు, 2 సేవకుని మాటకు విధేయత చూపాలి, 3 మరుగుంచకూడదు, 4 సలహా, సేవకుని సలహా, 5 పరిచర్య చేయాలి. వారు అలా చేశారు, వారు అలా ఉన్నారు, శక్తి కలిగిన పాత్రలుగా మార్చబడ్డారు. పట్టణాలు, గ్రామాలు ఊపేశారు, శత్రువులను తరిమి కొట్టారు, అపవాది దుర్గాలు కూల్చివేశారు, రాజులను సైతం భయభీతులుగా చేశారు. కారణం ఏంటో చెప్పనా? వారు అప్పగించుకున్నారు. ఏం చేశారు? అందుకే ఒక్క మాట చాలా అసలు ఇంపార్టెంట్ వర్డ్ వదిలేశాను నేను. రండి, ఇంపార్టెంట్ వర్డ్ అసలు అది మెసేజ్ స్టార్టింగ్లో నేను చెప్పాలని మర్చిపోయా. రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. అందుకే పౌలు గారు ఒక సంఘం గురించి మాట్లాడతారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. ఇదియోగాక మొదట ప్రభువునకును, చూడండి, దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారి పత్రిక రాస్తూ, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, మాసిదోనియా సంఘమునకు దేవుడు అనుగ్రహించిన కృప కొరకు నేను మీకు తెలియజేస్తున్నాను. వారు
శ్రమల్లో కూడా అత్యధికంగా సంతోషించారు. వారు లేమిలో ఉన్నను తమకు కలిగిందంత దేవునికి ఇచ్చారు, శక్తికి మించిన ప్రయాస వారు పడ్డారు అని మాట్లాడి ఆ తర్వాత ఏం చెప్పారో చెప్పనా పౌలు గారు? వారు తమను ప్రభుకి అప్పగించుకున్నారు. ఏం చేశారు అక్కడ చూడండి, ఏమని రాబడింది? ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన గతించిన వారు ఏమన్నా మనం ఆత్మ నడిపింపుగా అప్పగించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మొదట ప్రభువుకు దేవుని చిత్తం వలన మాకు తమ్మును తాము అప్పగించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇది దేవునికి అప్పగించుకున్నాం. దేవుని చిత్తమును బట్టి, ఏ చిత్తము? దేవుని చిత్తమును బట్టి సేవకులకు అప్పగించుకోవాలి. మాసిదోనియ సంఘం వారు దేవునికే కాదు, మొదట దేవుని చిత్తమును బట్టి సేవకులకు తమ్మును తాము అప్పగించుకున్నారు. నీ దృష్టికి సేవకుడు ఆత్మానుసారుడిగా కనిపించాడా? భక్తి కలిగిన సేవకుడిగా కనిపించాడా? ఆత్మాభిషేకం అతనిలో పనిచేస్తుందా? సూటిగా దేవుని స్వరం వింటున్నావా? అతని ద్వారా నువ్వు అప్పగించుకో సేవకునికి అప్పగించుకోవాలి. మాసిదోనియ సంఘం అప్పగించుకున్నారు. కాబట్టి ఈరోజు దేవునికి అప్పగించుకున్న మీరు ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకోండి. ఆత్మానుసారముగా నడిచే సేవకునికి అప్పగించుకొని వారి లక్షణాలు ఏంటో నేను మీకు చెప్పాను. ఒకవేళ ఆ లక్షణాలు లేవేమో అలవరుచుకుంటే మీరు అప్పగించుకున్నట్లే సేవకునికి. అట్టి కృప దేవుడు ఈ మధ్యాహ్నం మనందరికీ దయచేయును గాక. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింప చేయును గాక. ఆమేన్.